హాయ్. ప్రకృతి ప్రకోపిస్తే ఎంతటి విధ్వంసం జరుగుతుందో ఇప్పుడిప్పుడే మానవాళి గుర్తిస్తోంది. అయినా నిర్లక్ష్యం వీడడం లేదు. ప్రకృతి పట్ల మనం బాధ్యతగా మెలిగితేనే మనకు మనుగడ ఉంటుందంటున్నారు ప్రకృతి ప్రేమికులు ఎంసీవి ప్రసాద్ గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారు కదా సార్? సూపర్, బాగున్నా. ఇప్పుడే కాదు, మిమ్మల్ని నేను దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా. నాటికి నేటికి మీలో ఆ ఉత్సాహం ఏమాత్రం తగ్గలే. ఏమి జుట్టు నడిచింది అంతే మీకు. నేను అప్పుడు చూసినా కొద్దిగా జుట్టు నడచలేదు, అది జుట్టు ఒకటి తెల్లబడింది అంతే. ఆ ఉత్సాహం అలా ఉంది సార్. మీ మొహంలో ఆ చిరునవ్వు అనేది ఎప్పుడూ చెరగదు, ఆ బాడీలో యాక్టివ్నెస్ తగ్గదు. మాకేమో ఈ పొట్ట వచ్చేసింది, మీకు ఇంకా పొట్ట కూడా రాలేదు. ఏం సార్ అసలు ఆ సీక్రెట్ ఏంటి అసలు? సూర్యుడు రోజు వస్తాడు సార్, ఆయన ఓల్డ్ అనేది ఉంటుందా? మనకు వాన పడుతుంది, తొలకరి వాన పడుతుంది సార్, ఫ్రెష్గా ఉంటుంది ఆ మట్టి వాసన. ఆ చెట్లు, ఆ పిచ్చుకలు కనపడతాయి. ప్రతిరోజు మనకు కొత్తగానే ఉంటుంది. చిన్నపిల్లలు బోసినే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. అట్లే నేచర్తో కలిసిపోయి ఉంటే మనము ఎప్పుడు ఓల్డ్ అనేది ఉండదు. నేచర్లో పాత పడిపోయింది, దాని మనకు విసుగైపోయింది అనేది ఉండదు. అదే రిలేషన్షిప్లో విసుగు వస్తుంది. ప్రకృతిలో కలిసిపోవడం అంటే ఎలా సార్? ఎలా కలవాలంటారు? అది ఇప్పుడు బయటకు పోతే మట్టిలో ఆడితే తల్లిదండ్రులు కొడతారు, చెప్పులు వేసుకోకపోతే అరుస్తారు, దుమ్ము ధూళి అంటారు, అన్నిటికీ అరుస్తుంటారు. అంటే అదంతా కూడా ప్రకృతిలో ఒక ఇదే కదా, అదంతా కూడా నేచర్. మీరు చెప్పేది అంటే ప్రకృతి. ఆ ప్రకృతిలో మనం ఎలా కలిసిపోవాలి? ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో పక్షులు, జంతువులు, చిన్నపిల్లలు, వాళ్ళకు ఈ ఇన్హిబిషన్స్ ఉండవు. మనసులో ఎవరి కోసమో, ఎలా, ఎందుకు, ఎట్లా బతికితే మనకు ఇంపార్టెన్స్ వస్తుందనో ఇంకోటో వాళ్ళ కోసం అవి బతుకుతాయి. ఏం చేస్తుందో పిచ్చుక అట్లా ఆహారం సంపాదించుకుంటుంది, నీళ్ళల్లో పోతుంది, అట్లా నీళ్ళలో మునుగుతుంది, విదిలించుకుంటుంది, బాగా ఆడుకుంటే హాయిగా ఉంటుంది. ఏ జంతువైనా అంతే. అంటే మినిమం నీడ్స్ తప్ప ఎక్స్ట్రా ఏమి కోరవు. అవి ప్రకృతిలోనే ఉన్నాయి, ప్రకృతిలో భాగం కాబట్టి హ్యాపీగా బతికిన రోజులు బతుకుతాయి, మళ్ళీ వచ్చిపోతాయి. మనము ఆహారం ఇంపార్టెన్స్ అని తెలుసు, గాలి నీళ్లు చాలా అవసరం అని తెలుసు. అవి తప్ప మీద అన్నిటి మీద మనం ఎక్కువ పని చేస్తూ ఉంటాం. చూడండి, ఆటం బాంబులు తయారు చేసేదానికి, గ్లోబలైజేషన్కి, బ్రిడ్జిలు కట్టేదానికి, వేసేదానికి. సిటీలు వద్దురానైనా చాలామంది అయిపోతూ ఉంటారు. నగరీకరణ ఎక్కువ అయిపోయింది కదా ఇప్పుడు, పట్టణీకరణ అందరూ వచ్చేస్తూ ఉంటారు. అక్కడ ఉంటేనే గౌరవం అని. ఆడ బాగలేదని తెలుస్తూ ఉంది, గాలి బాగలేదు, టెన్షన్గా ఉంది, మురిక్కుపాలో ఉంటాను, గాలి లేదు, ఆప్యాయంగా పలకరించే మనుషులు లేరు. అయినా అక్కడికే పోతే గౌరవము, మనకి ఇంట్లో మనకు అమ్మాయిలు ఇస్తారు, మనకు పెళ్ళిళ్ళు కావాలంటే సిటీలో ఉండాలి అని వస్తూ ఉండరు. ఎంతమంది హాయిగా ఉంటారు? మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడం కూడా కష్టమైపోయింది కదా ఇప్పుడు. గ్రామీణ ప్రాంతాల్లో యాక్చువల్గా చెప్పాలంటే గాంధీజీ గారు కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం అంటే ఏమంటే, గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏదో పని చేసేవాళ్ళు. చేతి వృత్తులోళ్ళు, కుండలు చేసేవాళ్ళు, కమ్మరోళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, వడ్రంగి పనులు, అందరికీ పని ఉండేది. సో ఎవరు యాక్టివ్గా పనిచేసి, ఎవరు సోంబేర్లుగా లేకుండా, ఎవరు సొసైటీకి ఆదుకుంటా వాళ్ళు బతుకుతూ ఉండారో, అందరూ బాగుందాము, దాంట్లో మనము ఉందాము అని ఎవరు అనుకున్నారో వాళ్ళందరికీ గౌరవం ఉండేది ముందు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లు ఏంటంటే వచ్చి దేనికో 2 లక్షల రూపాయలు జీతము, ఆర్టిస్టిక్గా ఒక మట్టి నుంచి ఒక మంచి కడవని చేసే ఆయనకు డబ్బులు లేదు, వ్యవసాయం చేసేవాళ్ళు డబ్బులు లేదు. ఈ ప్రపంచీకరణ అనేది అసమానతల్ని ఎట్లా పెంచిందంటే, ఎవరైనా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు అన్నారు, కానీ ఇంత అసమానతలను పెంచి కష్టపడే వాళ్ళకి, చేతి వృత్తుల వాళ్ళకి, సామాన్యులకి చాలా ప్యారిటీ అంటే దూరం పెంచేసింది. అందుకోసం అందరూ సాఫ్ట్వేర్ కావాలా, మనం అమెరికాకు పోవాలా అంటూ ఉంటారు. కానీ నిజంగానే అమెరికాకు పోయి మనకు కావాల్సిన ఫ్రెష్గా ఆ రోజు తెచ్చుకోండి కూరలు తినేసి, సాయంత్రం స్నానం చేసి రచ్చ కింద కూర్చొని అందరూ తమాషగా మాట్లాడుకుంటా, ఒక సిగరెట్ తాగేవాడు, చుట్ట తాగేవాడు తాగుతా జాలీగా పోయి పడుకుంటా, నిద్రపోయేట్లుగా ఆ పశువులతో, పక్షులతో, అన్నిటితో కలగలిసే జీవితం మంచిదనేది ప్రపంచానికంతా తెలుసు. కానీ ఎందుకు దాని నుంచి దూరం అయిపోయినాము? ఓన్లీ బికాస్ ఆఫ్ స్టేటస్. అంటే సిటీలో మా వాడు బెంగళూరులో ఉన్నాడు, వాడు ఎట్లా బతుకుతాడు, టెన్షన్గా ఉన్నాడా, వాడు నిద్ర పట్టడం లేదా, వాడికి ఒబిసిటీ వచ్చిందా, వాడి లంగ్స్ పాడైపోతూ ఉన్నాయా, వాడికి ఏం జరుగుతూ ఉంది, వాడి రిలేషన్షిప్ ఎట్లుంది ఫ్యామిలీస్తో, వాడికి ఎవరైనా ఆప్యాయంగా మాట్లాడించేవాడు ఉన్నాడా అనేది ఏం పట్టించుకోవడం లే. పేరెంట్స్ కూడా అందరినీ ఈ ఉద్యమంలోకి లాగేసి అందరినీ సిటీలు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడు
కరోనా తరువాత అరే ఆ కరోనాని అందరినీ పల్లులు కలబెట్టింది. అమ్మ నాయనతో హ్యాపీగా ఉండేవాళ్ళు హ్యాపీగా ఉంటారు, గడిపేవాళ్ళు గడుపుతూ ఉండరు, ఎట్లా నడుస్తూ ఉంది కదా. అంటే కరోనా అనే ఒక భూతం రావడం అనేది కరెక్ట్ అంటారా? కరోనా కాకపోతే ఇంకోటి కూడా వస్తుంది, ఇట్లాంటివి వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తాయి. అంటే మనకు గమనించాల్సింది ఏమంటే కరోనా వస్తే ఆ 100కి 0.3 అంటే 1000 మందికి 3 చనిపోతారు. మిగతా వాళ్ళందరూ 92 మంది రికవర్ అవుతారు, కొంతమంది హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉంటుంది, కానీ చనిపోయేది 100కి 3. ఆ సెకండ్ వేవ్లో ఎక్కువ టైం లేకుండా తొందరగా ఆ డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు డెల్టా ప్లస్ అంత టైం ఇవ్వకుండా 4-5 రోజుల్లోనే ఇవి వచ్చినాకనే మనిషి ఎందుకు తగ్గుతూ ఉంది మన ఇమ్యూనిటీ అనేది మొదలుపెట్టినాక ఇప్పుడు పసుపు, అల్లము, కలోంజీ సీడ్స్, నువ్వులు, బెల్లము, ఆర్గానిక్ ఫుడ్ అని ఇప్పుడిప్పుడు మాట్లాడుతూ ఉంటారు. కానీ దప్పైనప్పుడు రాయలసీమలో సామెతుంది, దప్పైనప్పుడు బావి దువ్వేది కాదురా అని చెప్తా ఉన్నాను. దాహం వేసినప్పుడు బావి దువ్వితే నీళ్లు పడవరా, దాహం అవుతుందని ముందుగానే బావి దువ్వి పెట్టుకోవాలా. అట్లా మీరు ముందు నుంచి 10 ఏళ్ళు 5 ఏళ్ళు అట్లీస్ట్ 2 సంవత్సరాల నుంచి అన్న మంచిగా వ్యాయామం చేసి రాగులు, జొన్నలు, కొర్రలు, మన పెద్దోళ్ళు తినేటివి, సీజనల్ ఫ్రూట్స్, సీమ చింతకాయలు, బిక్కికాయలు, పాలకాయలు, ఉల్లింజిరికాయలు, ఎలక్కాయలు, ఇవన్నీ ఏ సీజన్లో వచ్చినవి అవి తింటే నెక్స్ట్ సీజన్లో వచ్చే జబ్బులకి ఇమ్యూనిటీ వస్తుంది, రెసిస్టెన్స్ వస్తుంది. అది ఎవరో సైంటిస్టులు చెప్పే పనిలే, చాలా సింపుల్గా అర్థమయ్యేది. అది మనము డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనం ఎవల్యూషన్లో పుట్టినామనుకున్నా మనం అడవుల్లో ఉండి హంటర్ గ్యాదరర్స్ అంటే హంట్ చేస్తేనే ఫుడ్, లేదా గ్యాదర్ చేసుకుంటే ఫుడ్, వ్యవసాయం అనేది తెలియదు. అప్పుడు కూడా మనం సీజన్లో ఏముండే అవి తిన్నాం. అలాంటిది ఏ సీజన్లో దొరకనివి కూడా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటిని తింటూ చెత్తనంతా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ వేసిన పండించిన పంటలు ఇవన్నీ తిని దేవుణ్ణి ప్రార్థిస్తాను ఆరోగ్యం బాగేమని. ఎట్లా కుదురుతుంది? సో ప్రకృతి చాలా దూరం వెళ్ళిపోయినాం. ఈ ప్రాసెస్లో ఎంత దూరం అయిపోయినాం అనేది కూడా తెలియనంత లోతుకి వెళ్ళిపోయినాం. కూరగాయలు తింటాడం కానీ ఆ కూరగాయల్లో 20 రకాల స్ప్రేలు చేసినాము. ఆహారం తింటాడం కానీ ఆహారం అంతా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, ఇవన్నీ మనకు చిన్నగా మన వల్లనే సూసైడల్ యాక్టివిటీకి తీసుకుపోతా ఉండే అనేది అందరూ గమనించాలి. ఇటీవల ఒక వీడియో కూడా చూశాను సార్. అంటే వాడిపైన ఆకుకూరలను తెచ్చి ఒక కెమికల్ నీళ్ళు వేస్తే ఒక విత్ మ్యాటర్ సెకండ్స్లోనే అది బాగా విచ్చుకుంటుంది, ఇలా బాగా ఫ్రెష్ అయిపోతుంది. కాపర్ హైడ్రాక్సైడ్ ఏదో అని పెట్టినారు కెమికల్, అది మొత్తం పీల్చుకుంటుంది కాబట్టి అంటే దాన్ని కడిగినా కానీ దాని రెమినెంట్స్ అన్నీ దాని లోపలనే ఉంటాయి, అంత ఈజీగా దాన్ని తీలేము అనేది. సో అది మనకు కళ్ళకు కనపడేది. కళ్ళకు కనపడని అసిఫేట్లు, మోనోకోటోఫాస్లు, రోగారులు, మెటాసిస్టాక్స్లు, సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్, అంటే ఏ మంది అయితే కొడితే మనం సిస్టమ్ అంతా పాయిజన్ అయిపోయి ఏ రసం పీల్చే పురుగులు చచ్చిపోతాయో అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో వీటిని తిని మనకు ఏదో పొట్ట నొప్పి వచ్చింది, కిడ్నీలో ఏదో సమస్య వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చింది అంటాం. యాక్చువల్గా ఒక ఫ్యూచర్లో వచ్చే పెద్ద పెను విపత్తుకి అది ఒక కారణం కావచ్చు. అంటే 2-4 ఏళ్ళ తర్వాత క్యాన్సర్ వచ్చేదానికి అది ఇండికేషన్ కావచ్చు. మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. దాన్ని మళ్ళీ ఒక మాత్ర వేసి నోరు మూసుకో అని చెప్పేసి పొట్ట నొప్పి తగ్గించుకొని మళ్ళీ పోతూ ఉంటాం, మళ్ళీ తింటాం, మళ్ళీ జరుగుతూ ఉంటుంది. అది చెప్తుంది పాపం, వద్దురా, ఇది తేదురా, నీళ్లు దప్పిరా, తాగురా అని ఉంటుంది. కిడ్నీలో ఇంత స్టోన్ అయ్యే వరకు తాగు, మళ్ళీ 2 రోజులు తాగుతాం, మళ్ళీ మామూలు మీద మళ్ళీ పెప్సీలు తాగుతూ ఉంటాం, మళ్ళీ నీళ్ళు తాగు. సో బాడీ కూడా ఇప్పుడు మీరు పిల్లలు కూడా ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 5 సార్లు చెప్తావు, రే వద్దురా, సెల్ ఫోన్లు ఎక్కువ చూడకూడదురా, మంచిది కాదురా, పొద్దునే లేరా, బాగా వాకింగ్ రన్నింగ్ చేయరా, చెమట పడితే నీకు ఆరోగ్యంగా ఉంటావురా అని చెప్పి చిన్నప్పుడు వింటాడు. నేను కంటే వాకింగ్కి వస్తాడు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతుంది. మళ్ళీ కొన్ని రోజులకి తక్కువ చెప్తాం, కొన్ని రోజుల తర్వాత వదిలేస్తాం. మన పేరెంట్స్ మన పిల్లల్నే వదిలేస్తాము. అట్లా దప్పయ్యేది కూడా నీ బాడీ, నీ మైండ్ చెప్తుంది, ఒరే దప్పిరా, తాగురా అని. బిజీగా ఉన్నా నాగు అంటావు, ఇంకేదో చెప్తావు, అట్లా చిన్నగా థూ అని వదిలేస్తుంది. అప్పుడు ఏం చేస్తాము, ఇంటికి పోయి ఎప్పుడైతే భోజనం చేయాలనో అప్పుడు నీళ్లు పుటపుట అని అప్పుడు తాగుతాం. ఎందుకంటే బయట 20 రూపాయల నీళ్లు కొనేదానికి మనసు ఒప్పదు. నాలాంటి వాళ్ళకైతే ప్లాస్టిక్ బాటిల్ కొనేదే ఇష్టం ఉండదు. ఆ నీళ్ళు కూడా ఆర్ఓ నీళ్లు అసిడిక్గా ఉంటాయి, మంచిది కాదు. సో మీరు మంచిగా ఆల్కలైన్ వాటర్ని, మంజీరా వాటర్ను, కృష్ణానది నీళ్ళను బాటిల్లో పెట్టుకొని ఆ నీళ్ళు తాగితే సూపర్గా ఉంటాయి ఆల్కలైన్ వాటర్. ఓకే, నదులను పొల్యూట్ చేయకుండా ఇండస్ట్రియల్ వేస్ట్లు, చెదారము, డ్రైనేజీలు అవి నదిలో పెట్టకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కదా. సో ఆ నీళ్లు జీవనాడి కదా, దాన్ని కాపాడుకొని మన చెట్లు పెంచుకొని మంచి గాలి, మంచి నీళ్లు, అంత రాగి సంగటి, మా రాయలసీమ భాషలో చెనిక్కాయలు ఊరిమిండి చట్నీ, సూపర్
ఆ వచ్చే సీజన్లో వచ్చే చింతకాయలు తింటాము, మామిడికాయలు తింటాము, జామకాయలు తింటాము, ఏందేందో పడి విడి అడవిలోకి పోయినప్పుడు కొన్ని కాయలు దొరుకుతాయి, బిక్కికాయలు ఇవన్నీ తింటాము. జాలీగా ఆడుకుంటా పాడుకుంటా గంటలు గంటలు ఉన్నాము. ఇప్పుడు 1 గంట మాట్లాడితే 2 గంటలు రెస్ట్ కావాలి, 3 గంటలు జర్నీ చేస్తే ఒక రోజు రెస్ట్ కావాలి. ఆ జర్నీ ముందు గుర్రాల్లో పోతే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలా, చాలా శక్తి ఉండాలా గుర్రం తోలేదానికి. సినిమాలో రామారావు తోనే అట్లేం ఉండదు, గుర్రం తోలితే తొడలన్నీ వాసిపోతాయి, చాలా స్కిల్ ఉండాలా. అది తోలితే రెస్ట్ తీసుకున్నారంటే అర్థం ఉంది. హైటెక్ బస్సులో, ఓల్వో బస్సులో బాగా కుర్చీలు వెనక ఆనుకొని జాలీగా వచ్చేదానికి ఓ రోజు రెస్ట్ ఏంది నాకు అర్థమే కాదు. అంటే సైకలాజికల్గా చాలా వీక్ అయినా. అంటే మనం చేసే ఏ పనిని మనం చాలా కష్టం అనుకుంటాడు. అందుకే పిల్లలు చదివేది కష్టము, పనులు వంట చేసేది ఇంట్లో వాళ్ళకి కష్టము, మనం చేసే జాబు మనకు కష్టం అనుకుంటాము. నిజంగానే మీరు ఆ కష్టాన్ని బ్రెయిన్లో కండిషనింగ్ లేకుండా జిడి కృష్ణమూర్తి గారు చెప్పినట్లు నువ్వే ఆటో సైడ్ ఇచ్చేసి నేను 1 కిలోమీటర్ నడవగలను, ఎందుకంటే నడవగలను అంటే 1/2 కిలోమీటర్ పోతాను నేనేం చెప్తుంది, 1 కిలోమీటర్ వచ్చేస్తుంది, ఆగు 1 కిలోమీటర్ నిలిచిపోతావు. దాని నుంచి బయటపడుతుంది, 10 కిలోమీటర్ నడచగలవు. నిజంగానే అట్లే ఏ పనైనా చేయగలవు. అట్టని చెప్పి నేనేమి నీ హిమాలయాలు ఎక్కమని చెప్పట్లా, నీ వల్ల అయినా చాలా పనులు చేయగలవు. కానీ మనము పోస్ట్పోన్ చేస్తాము, చేయలేమనుకుంటాము. ఇట్లా మనంతకు మనమే ఎవరో మనల్ని వీక్ చేసేది కాదు, మనంతకు మనమే సజెషన్స్ ఇచ్చుకొని వీక్ అయిపోతాము. అందుకనే ఇప్పుడు అందరికీ సమస్యలన్నీ, ఒక ట్యాప్ కొళాయి లీక్ అయిందంటే అయ్యో ప్లంబర్ రావాలంట, దాన్ని దారం కట్టి తిప్పితే రెడీ అయిపోతుంది, సింపుల్గా నువ్వే చేయొచ్చు. కానీ టెన్షన్ అయిపోతుంది. అంటే నువ్వు చేసే జాబ్ తప్ప మిగతా ఏం పని చేసుకోము. లాస్ట్కి రాగిజావ చేసుకోండి అని కొంతమందికి చెప్తే ఆ రాగిజావ కూడా చేసుకునేది ఎట్లా అంటారు. భార్య లేకపోతే రాగిజావ చేసుకోలేదు సార్ నేను అంటారు. రేపు 8 నెలలు రాగి బిడ్డ వస్తే రాగిజావ రెడీ అవుతుందిరా స్వామి అంటే అబ్బా అంత సింపులా అనుకుంటారు, చేయలేరు. ఏం చేయాలి మరి? నేను కూడా అంటే ట్రై చేసిన, నా భార్య చేయించేది. నేను ఎప్పుడో 4 లేస్తా, 5 కావాలనుకున్నాను అనుకో, వెంటనే పెట్టేసి అయిపోయింది. అరే రాగిజావ ఇంత సింపులా, ఆమె నేర్పించింది. అరే సింపులే, అన్నీ చాలా సింపులే ఉన్నాయి లైఫ్లో. మన పెద్దవాళ్ళకి అసలు నీళ్ళే లేవబ్బా, ఎక్కడో ఎన్ని మట్లు నీళ్లు లోపల పోతే నీళ్ళు వచ్చేది కాదు. ఇప్పుడు మినరల్ వాటర్ తాగకపోతే ఎవరు ఉండలేరు కదా అసలు. మినరల్ వాటర్ కదా, హోటల్లో పోయిన కూడా ఫస్ట్ మినరల్ వాటర్ బాటిల్ తెచ్చి పెడుతున్నారు. అది ఇప్పుడు మనకు ఏవేవైతే మనకు హాని చేస్తాయో, ప్రకృతికి విరుద్ధమో అవన్నీ చాలా ఫ్రెండ్లీ అయిపోయినాయి. రైట్ ఫ్రమ్ లేస్తానే టూత్పేస్ట్ చూడండి, ఆ టూత్పేస్ట్లో ఉండే కెమికల్స్ SLES అని, సోడియం లారైల్ ఇథైల్ సల్ఫేట్ అని, ఆ నొరగ వచ్చేది క్యాన్సర్ కారకమని చాలా వాటిలో బ్యాన్ చేస్తారు. నోట్లో అసలు వేసుకోండి, నోట్లో నుంచి కూడా మనకి బాడీలో పోయేదానికి చాలా ఛాన్స్ ఉంది. సో అవి తీయగా ఉంది కాబట్టి బాగా వేసేసి ఎంత తెల్లగా ఉండేంత ఊసి దానికోసం ఇన్ని నీళ్ళు వేసి కడిగి ఇన్ని చేస్తాను. యాప్పలు వేసుకుంటే సూపర్. కానీ సిటీలో వాళ్ళకి యాప్పలు దొరకదు కాబట్టి ఏదో గమ్స్ని బాగా మసాజ్ చేస్తే సూపర్గా ఉంటాయి. నా గమ్స్ నా పళ్ళు చాలా సూపర్గా ఉంటాయి. టూత్పేస్ట్ నిలిపేసి 4 ఏళ్ళు సూపర్గా ఉన్నాయి. ఇట్లా అద్భుతమైనవన్నీ ప్రకృతికి దగ్గర ఉంటే అది నేర్పిస్తుంది. తల్లిలాగా ప్రకృతి అలవాటు పడిపోయారు కదా సార్ ప్రతి దానికి. ఇప్పుడు మనం తీసుకుంటాము, పాల ప్యాకెట్లు వస్తాయి. పాల ప్యాకెట్లు మిల్క్ డైరీలో ప్రిజర్వ్ చేయాలంటే, నిల్వ ఉంచాలంటే గిన హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది కలుపుతారు నిల్వ ఉంచడానికి. అది కొంత మోతాదులోనే కలపాలి 2-3 రోజులు నిల్వ ఉండడానికి. కానీ ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు అనేది ఉంది. అది హానికరం కదా. తెలిసినా కూడా పాల ప్యాకెట్లే పొద్దున్నే ప్రిఫర్ చేస్తున్నారు. అంటే కరెంటు పోయిన ఫ్రిడ్జ్లో ఈ కంపెనీ పాల ప్యాకెట్ అయితే 5 రోజులు చెడిపోదంటబ్బా అంటారు కాబట్టి అవి తెచ్చుకుంటారు. దాంట్లో కాస్టిక్ సోడా కూడా వేస్తారు. మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ అని చెప్పినారు. కాస్టిక్ సోడా అనేది వెరీ డేంజరస్ కెమికల్. దానివల్ల ఎటువంటి ప్రభావాలు సార్? చాలా కిడ్నీలు ఇవన్నీ లివర్ మీద, కిడ్నీల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇవన్నీ ఫిల్టర్ చేయాలి కదా. అంటే మనకు సంబంధం లేని చాలా రకాల ప్రోడక్ట్స్ మన తినే ఆహారంలో కూడా ఉంటాయి, కూరగాయల్లో కూడా ఉంటాయి, ఆర్గానిక్ వాటిలో కూడా ఉంటాయి, చాలా తక్కువ. వాటిని ఈజీగా మనకు సెల్ ఇంటెలిజెన్స్ అంటారు. మన బాడీ ఉండే కణాలకి ఆ తెలివితేటలు ఉంటాయి. అంటే రెగ్యులర్గా వాడుతుండే వంకాయ, బెండకాయ, టమాటాలు, మొట్టికాయలు, మిగతా దేశీ ఆవు పాలు, పెరుగు ఇలాంటివన్నీ తింటే దాంట్లో ఏమేమి పనికొచ్చేటి ఉన్నాయని తీసుకొని పనికిరానివేమీ ఐడెంటిఫై చేసి దాన్ని దేంతో మిక్స్ చేసి ఎట్లా ఎక్స్క్రీట్ చేయాలి, బయట నుంచి బయటికి పంపించాలా, చెమట రూపంలో, మోషన్ రూపంలో, ఒంటికి రూపంలో, అట్లా ఫిల్టర్ అయితే దానికి ఇంటెలిజెన్స్ ఉంది. కానీ ఈ కొత్త రకాల కెమికల్స్ అన్నీ పోతే ఏం చేయాలని నాకు తెలియదు. అందుకే ఏం చేస్తుంది, దాన్ని చుట్టూ వేసి లివర్లో ఆడెత్తి పెడుతుంది. కొంచెం ముందు నువ్వు ఎవరు కొత్తది వచ్చినావు, కొత్త కెమికల్ వచ్చినావు, నేనేం చేయాలో నాకు తెలియదు, కొంచెం ఆగు అని చెప్పి పాపము మనం తినే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నీ వేస్తాం కదా, గంటకు ఒకసారి వేస్తూనే ఉంటాం కదా. వాటిని ఎట్లా అరగదీసి దాన్ని మార్చి దాన్ని గ్లైకోజన్గా, ఫ్యాట్గా కన్వర్ట్ చేసి చాలా పెద్ద పని. బాడీకి ఎక్కువ పెద్ద పని ఏదంటే మన పొట్లెక్కేసే రకరకాల ఆహార పదార్థాలు. ఆవు చూడండి, గడ్డి మాత్రమే తింటుంది.
అంత 400 కిలోలు పెరిగింది, 10 లీటర్ల పాలు ఇస్తుంది బిడ్డకు కాకుండా, ఇంకా అంత ఆరోగ్యంగా ఉంటుంది. మనము చికెను, మటను, ఫిష్, పాములు, కప్పలు, కుక్కలు అన్నీ తినేసి, పక్షులు, వెజ్, నాన్ వెజ్, ఐస్ క్రీమ్ అన్నీ తినేసి ఇంకా నాకు హిమోగ్లోబిన్ లేదు, నాకు కాల్షియం లేదు అనుకుంటాను. అసలు మనిషి ఒకళ్ళు లేకపోతే అన్ని జంతువులన్నా హ్యాపీగా ఉంటాయి కదా. అట్లా మనం ఏం తింటా ఉంటే మనకి ఏం జరుగుతుందనే ఇంటెలిజెన్స్ లేదు. ఈ టెక్నాలజీ, చదువు ఇవన్నీ చాలా బేసిక్స్ అన్నమాట. సో ఇంత సైన్స్ అవసరం లేదనే పెద్దోళ్ళు ఒరే పసుపు వేసుకొని పాలు తాగండి, పొద్దున్న యాపిల్ వేసుకోండి, మీరు రాగిజావ తాగండి, తెల్ల వెల్లుల్లి తినండి. అవే ఎందుకు వెల్లుల్లి తినాలా, దాంట్లో ఏముంది, పసుపులో కురుకుమిన్ ఉంది, అది క్యాన్సర్ పోగొడుతుంది, ఇవన్నీ వాళ్ళకి అవసరం లే. అవి తింటే బాగుండారు అని చూసుకున్నారు. ఆహార విధానాలు, జీవన విధానాలు, సాయంత్రం అర్లీగా పడుకోవాలా, అర్లీగా పడుకుంటే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మంచిగా నిద్రపడుతుంది. మళ్ళీ రాత్రి 1 గంటకి 2 గంటలకే మెలకు వస్తుంది. అప్పటి నుంచి చిన్న చిన్న పనులు చేసుకుంటే పొద్దున్నే ఆవులకు అంతా గడ్డి పెట్టేసి 5 గంటలకు పొద్దు పొడతానే ఆవులు తోలుకొని బాగా వెళ్ళిపోయి పనులన్నీ చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పడుకునేదే పొద్దున్న 4 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకు లేస్తారు. సో బాడీ అంతా చాలా ఇన్ని వేల సంవత్సరాలకు వచ్చిన జీవన ప్రక్రియని చాలా డ్యామేజ్ చేసినాం కదా. ప్లస్ దాన్నే నాగరికత అనుకుంటాను కదా. రాత్రంతా మందు కొట్టి ఎగిరి దుంకి ఏమో చేస్తే అది నాగరికత. వాట్ మ్యాన్ డోంట్ యు నో కామన్ సెన్స్, యూ కాంట్ డ్రింక్ అంటే తాగను కూడా ఏదో పెద్ద పొరపాటు చేసిన పరిస్థితి అయిపోయింది. ముందు తాగేవాళ్ళు తల ఉంచుకొని అటు పోయేవాడు, వాడు తాగుబోతురా అనేవాడు. ఇప్పుడు తాగనోడు వాళ్ళు అయిపోవాలంటే వాడు బాధపడతాడు. అదే చెప్పేది, నువ్వు కరెక్ట్గా ఉంటే అంత జనంలో ఉండి కూడా ఎట్లయితే బురదలో ఉండే తామరాకు ఎట్లయితే అంటించుకోకుండా ఉండదు అట్లా అంటించుకొని బయట రావాలా. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి పిల్లలకి, యంగర్ జనరేషన్కి. అందరూ అన్నాడు మనం తాగుదాము, సో వాళ్ళు కలిసిపోదాం అనుకుని ఎందుకు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలనేటప్పుడు మీరు కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయండి. ఇప్పుడు డాక్టర్లే చెప్తారు కదా సార్, రోజుకు ఒక పెగ్గు 2 పెగ్గులు వేస్తే మంచిదే అని డాక్టర్లు చెప్తుంటారు. డాక్టర్స్ పెగ్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఇంటర్నెట్లో కానీ డాక్టర్లు చెప్పే దాంట్లో కానీ ఎవరికి అవసరమైంది వాళ్ళు తీసుకునే స్కోప్ ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో కొడితే ఇప్పుడు పెద్ద సముద్రంలో పెద్ద సుడిగుండంలో పడిపోయినట్లే. ఏది కరెక్టు, ఏది కాదు, ఏది మనకు అప్లై అవుతుంది అనేది కూడా తెలుసుకునే శక్తి చాలా మందికి ఉండదు. పెద్దవాళ్ళు కూడా ఉండదు, పిల్లలకి ఏముంటుంది పాపము. సో దాన్ని బేస్ చేసుకొని డాక్టర్లు తాగమన్నారంటారు. ఇప్పుడు ఎందుకు తాగమంటారు, ఏదో నువ్వు పొద్దున్న నుంచి ఏదో కష్టపడినావు, దాని నుంచి ఆలోచన రాకూడదు. సో ఆలోచన రాకుండా నువ్వు ఇంట్లో ఫ్యామిలీతో ఉండేటప్పుడు, ఫ్యామిలీ సినిమా చూడేటప్పుడు, సినిమా పని ఇప్పుడు పనిలో నువ్వు లేకుండా ఉండే విషయం నీకే తెలుసు కదా. అంటే సినిమా చూసేటప్పుడు ఆఫీస్ గుర్తుకు రాకూడదు అనే విషయం నీకు తెలుసు, వదిలేసే ఆఫీస్ని, ఆ వదిలే నీ చేతిలో ఉంది. అంతేగాని ఒక పెగ్గేసి 2 పెగ్గులు వేసిన తర్వాత అబ్బా నాకు ఇప్పుడు హాయిగా ఉంది అనుకుంటే ఆ పెగ్గు 2 పోయి 20 అవుతుంది, సాయంత్రం పోయి పొద్దున్నే అవుతుంది. అందుకే అడిక్ట్స్ అవుతాడు. ఇంత విపరీతంగా తాగుడు అని అలవాటు, ఈ యంగ్స్టర్స్ కూడా తాగే అలవాటు వచ్చింది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఇప్పుడు మేము పొద్దున్న లేచినప్పటి నుంచి జాలీగా ఉన్నాం. 4 లేచిన కేబీఆర్ పార్కు 2 రౌండ్లు ఫుల్గా వాకింగ్ అండ్ రన్నింగ్ చేసేసిన మొత్తం 14 కిలోమీటర్లు. ఎట్లున్నాను చూడు, కిక్ రావాలని మందు కొడతారు. మేము పొద్దున్న నుంచి కిక్లో ఉన్నాం కదా రాత్రి వరకు. నాకెందుకు కిక్కు, నా ప్రాబ్లమ్స్ లేవంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మాకు రాయలసీమలో ప్రాబ్లం ఉండదు, మార్కెటింగ్ ఉంది, నీళ్లు సమస్య, వ్యవసాయము, రకరకాలు ఉంటాయి, వాటికి ఉంటాయి. సో ప్రాబ్లం ముందర తెచ్చిపెట్టుకొని ప్రాబ్లం నుంచి అందరిని చూస్తే ఎట్లా? ప్రాబ్లం ఉంది, సంతోషం ఉంది, ప్రాబ్లం ఫేస్ చేద్దాం, దాన్ని ఫేస్ చేద్దాం అనే యాటిట్యూడ్ తెచ్చుకోవాలి. ఒకదానికొకటి ఇంటర్లింక్ చేయకూడదు. నేను సంతోషంగా ఉంటేనే నేను నవ్వుతాను అంటే, అరే నువ్వు నవ్వాలంటే నీ పంట అంతా బండి, నీ కంపెనీ అంతా అయ్యి, షేరింగ్ అయ్యి, లిస్టింగ్ అయ్యి, నువ్వు 1000 కోట్లు వస్తేనంటే 1000 కోట్ల తర్వాత 10,000 కోట్లు అంటుంది నీ మైండ్. అప్పుడు ఎట్లా? సో హ్యాపీగా ఉండేది ఇప్పుడే, ఈ మూమెంట్లో ఇక్కడే ఉండాలి. అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. ఆ మూమెంట్లో ఎవడో టెన్షన్గా ఉంటావు, ఎవరు చిన్న పిల్లోడు ఆడుకుంటాడు చూస్తావు, సంతోషంగా ఉండు ఆ మూమెంట్. మళ్ళీ నీ బాధ ఎట్లా నువ్వు తెచ్చిపెట్టుకుంటావు. నీ సంతోషాన్ని తెచ్చుకోలేవు, కానీ బాధను మాత్రం టన్నులు తెచ్చుకుంటావు. ప్రపంచమంతా బాధ, నీ భార్య బాధ, నీ బిడ్డల బాధ, నీ కమ్యూనిటీ బాధ, దేశం బాధ, అన్ని నీ మీదనే ఉన్నట్లు అనుకుంటావు. సంతోషాన్ని నువ్వేమి చేయనక్కర్లే, అక్కడ ఉండేదాన్ని ఆస్వాదిస్తే చాలు. ఆ మట్టి వాసన. అందుకనే గుడికి పోయినప్పుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఆ 2 నిమిషాలన్నా నీ బాధల గురించి మర్చిపోతావు అని ఆ గుడికి పోమని. అక్కడ కూడా స్వామి నా బాధలు తీర్చు స్వామి అని అంటే నీ బాధలు తీర్చడానికి స్వామి ఎక్కడ ఉన్నాడు? నువ్వు ఆడికి వస్తే కొబ్బరికాయ కట్టుకొని హ్యాపీగా నీ భార్య నువ్వు కూర్చొని కొబ్బరి తిని కొంచెం నవ్వుకోండి, కొంచెం మాట్లాడుకోండి, మనసు విప్పి మాట్లాడుకుందని స్కోప్ ఉంటుందని తినేస్తాను వెళ్ళిపోకూడదు, కొంచెం కూర్చో. నీకు
అసలు టైం కూడా లేకుండా దాన్ని కూడా రికమెండేషన్ చేసి దేవుడు ముందర పెట్టేసి నిన్ను ఇమ్మీడియట్గా పంపించేస్తే ఏముంటుంది? 7 కొండల వాడిని నడుస్తా ఎక్కితే నిజంగానే దేవుడు కనపడతాడు. మధ్యలో జింకలు కనపడతాయి, మధ్యలో సెలయేలు కనపడతాయి, మధ్యలో ఆ దేవుడు కూడా కనపడతాడు. అప్పుడు లడ్డూ తింటే రియల్ బ్యూటీ, రియల్ హ్యాపీనెస్. ఎప్పుడు లడ్డూలు వస్తానే ఉన్నాయి అని అంటే లడ్డూలు తింటే ఏం హ్యాపీనెస్ ఉంటుంది? సో ఇది అర్థం చేసుకోవాలి మనుషులు. అందుకని బుద్ధుడు అని ఆయన 3 చెప్పినాడు. బుద్ధం శరణం గచ్చామి. 2,500 సంవత్సరాల ముందర కూడా ఎక్స్ప్లాయిటేషన్ ఉంది. కాబట్టి ఎవరు చెప్పింది నమ్మద్దురా, మోసపోతావు, నీ బుర్ర నువ్వు నమ్ముకో. బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. ధర్మం శరణం గచ్చామి. ధర్మంగా ఉంటారా, నువ్వు బతుకు, వాళ్ళని బతకని. మనిషే కాదు, జంతువులు పక్షులు అన్నీ బతకని అవి కూడా అని చెప్పినాడు. సంఘం శరణం గచ్చామి. సంఘంతో కలిసి ఉండరా ఇట్లా అని. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, మీరు ఇక్కడ ఉన్నాను అంటే సంఘంతో మనం కలిసి ఉండాం. మనం పోయి ముక్కు మూసుకొని అడవిలో పోయి తపస్సు చేసుకుంటా ఎమ్మకలని బయట వచ్చేట్లు చేసి ఏమి కాలేదు అనుకుంటే ఏమి కాదు, నువ్వు చచ్చిపోతావు అంతే. నువ్వు బతికేది ఒకసారి, జాలీగా హ్యాపీగా ఉండు. దాంట్లో నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. కొంతమంది మందు కొడతారు, కొంతమంది డ్రగ్స్ చేసుకుంటారు, కొంతమంది సిగరెట్, వాళ్ళ ఇష్టం. నేను అట్లా ఎవరు డెఫినేషన్ వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. అంటే మన హ్యాపీనెస్ వేరే వాడిని బాధ పెట్టకుండా ఉంటే, ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ సొసైటీ కానీ బాధ పెట్టకుండా ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. నేను తప్పు కూడా కావచ్చు, ఎందుకంటే చాలామంది మటన్ తినేవాళ్ళు, బిర్యానీ తినేవాళ్ళు, నేను వెజిటేరియన్ కాబట్టి నీకు ఆ బ్యూటీ తెలియదు, ఆ మందు కొట్టిందంటే ఆనందం నీకు తెలియదు మా ఫ్రెండ్స్ చెప్తారు. నాకు ఆనందము నేను హ్యాపీగా తినే మా నాటా జుమ్ము తినేటప్పుడు వస్తుంది. మంచి సీతాఫలంగా బాగా కళ్ళు తెరిచిన సీతాఫలంగా తింటా ఉంటే వస్తుంది. ప్రకృతిని అనుకొని నా రాగి సంగటి, నా రాగి జావ తాగేటప్పుడు వస్తుంది. ఎవరు హ్యాపీనెస్ వాళ్ళది. వాళ్ళు నా మీద జాలి చూపించేది, నేనే వాళ్ళ మీద జాలి చూపిలే. తినాలంటే తినండి మటన్ బిర్యానీ, ఎవరు వద్దన్నారు? నేనే వద్దనలేదు కదా. మనం హ్యాపీగా లేమేమో, వెజిటేరియన్స్ చాలా బాధపడతా ఏం తినడం లేదో అని మన మీద సింపతి చూపిస్తారు. అది అవసరం లేదు అని చెప్తా. ప్రకృతి ప్రేమికులుగా మీరు చెప్పండి, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండేవారి జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయి? ప్రకృతికి వ్యతిరేకంగా వ్యవహరించే వారి యొక్క జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయి? అంటే ప్రకృతి దగ్గర ఉంటే ఆటోమేటిక్గా ఒక వాన పడతానే రిలాక్స్ అయిపోతాడు, ఒక కుక్క పిల్లని చూస్తానే రిలాక్స్ అవుతాడు. వాడి బాధలు ఉంటాయి, బాధలు ఎక్కడికి పోవు, అవి అట్లే ఉంటాయి. ఎక్కడికెక్కడ రిలాక్స్ అవుతా పనులు చేసుకుంటూ ఉంటాడు, వాడి పనులు ఇంకా బాగా చేయగలరు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే ఫ్రీ మైండ్తో ఆలోచిస్తే అవుతుంది. టెన్షన్గా కోపంతో అట్లుంటే ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ కావు. సో దీన్ని ముఖ్యంగా గమనించాల్సింది ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు, దేశభక్తి ఉండేవాళ్ళు, వీళ్ళకందరికీ సెరటోనిన్ అనే హార్మోన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతాయి. వాళ్ళు అందుకే ఆ కుటుంబం అనేది ఓన్లీ భార్యాభర్త పిల్లలను కాకుండా ఇంకా పరిధి పెంచి 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 దేశము, ఖండాంతరాలు, ఈ ప్రపంచం, ఈ ప్రకృతిలో మనం కూడా ఒక భాగం అనుకునే లెవెల్కి ఉంటారు. సో ఎక్కడో దగ్గర ఆ సెలయేర్లు, ఆ సౌండ్లు, ఆ పక్షులు ఏది చూసినా వీళ్ళకి రిలాక్స్ అయిపోతానే ఉంటారు. అటని చెప్పి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకుండా ఏమి ఉండరు, హ్యాండిల్ చేస్తారు. బట్ మోర్ ఇంటెన్సిటీతో మోర్ బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేస్తారు. అదే ఎప్పుడు టెన్షన్ అనుకుంటూ ఉండే వాళ్ళు హ్యాండిల్ చేసే విధం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు యువత ఎవరిని చూసినా కూడా త్వరగా బట్టతలు వస్తుంది, పొట్ట ఏమో వచ్చేస్తుంది, ముందుకు ఉబ్బుకొని వచ్చేస్తుంది, కింద పొట్ట పైన బట్ట అనేది సరిపోయింది. చిన్న యువకుల్లో కూడా అంతే, ఒక 30 years వచ్చిందంటే ఆడికి ఫుల్గా బిల్లి వచ్చేస్తుంది, పొట్ట వచ్చేస్తుంది, పైన వెంట్రుకలు ఊడిపోవడము, బట్ట వచ్చింది. ఎందుకు కారణం ఏమంటారు ఇది వీటికంతా? అదే మనము 3 విషయాలు, ఒకటి గాలి, నీళ్లు, ఆహారం, ప్లస్ వే ఆఫ్ థింకింగ్. ఈ 4 కరెక్ట్ అయిపోయినాయి కదా. మంచి గాలి లేదనే విషయం తెలుస్తూనే ఉంది. అందుకని ఆక్సిజన్ తీసి ఎత్తుకున్నాము. పల్లెల్లో చెట్ల కింద ఉండే వాళ్ళకి కరోనా ఏమీ చేయదు, ఆక్సిజన్ కంప్లీట్గా ఉంటుంది. దాన్ని ఎదుర్కొనే శక్తి, ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మంచి నీళ్ళు తాగినప్పుడు, మంచి ఆహారం తిన్నప్పుడు, మంచి ఆలోచనతో ఉన్నప్పుడు. పల్లెల్లో కూడా కొట్లాట్లు, వైమస్యాలు, వీళ్ళే గలాట్లు, టెన్షన్లు, మనకి ఐఐటి రాలేదే, మా కొడుకు మా చెల్లెలు కొడుకు వచ్చి నాకు రాలేదు, ఈ టెన్షన్ ఉంటే ఆడ కూడా ఇప్పుడు అట్లే అయిపోయింది. వాళ్ళు కూడా కాంపిటీషన్ పోయినారు, వాళ్ళు కూడా బర్త్డేలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు కూడా కేకులు కట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఆడంబరాలు, ఫ్లెక్సీలు కట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వీటన్నిటితో ఏమి జరగదనే విషయము 2,500 సంవత్సరాల ముందు బుద్ధుడు చెప్పినాడు. సింపుల్గా ఉండండి, ఈ ప్రకృతి మీ అవసరాలు తీరుస్తుంది కానీ మీ కోరికలు తీర్చదు. మీ కోరిక అనేది ఏం లిమిట్ లేదు కదా. ఇప్పుడు ఎవరు ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారు? అసలు ఇప్పుడు పట్టణీకరణ పెరిగే కొద్దికి, నగరీకరణ పెరిగే కొద్దికి మనం కూడా జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది. ఇప్పుడు మనకన్నీ కూడా, ఇప్పుడు ఒక చెట్టు నరికితే ఒక 100 మొక్కలు నాటాలనేది ముందు నుంచి ఉన్న శ్లోకం. 100 మొక్కలు నాటండి అంటే ఒక చెట్టు నరకండి. చెట్లు నరుకుతూ పోతున్నారు
ఇళ్ళకి ఎక్కడ కూడా అపార్ట్మెంట్లు ఎక్కడ కూడా మిద్దలు మేడలు వెలుస్తూనే ఉన్నాయి, చెట్లు నరుకుతున్నాయి, ఆక్సిజన్ కొరత అవుతుంది. అసలు దీని నుంచి మనం బయటపడాలంటే ఈ జీవ వైవిధ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి, అసలు మనం ఏం చేయాలి? స్వచ్ఛంద సంస్థలు ఉంటారు, మేధావి సంఘాలు ఉంటారు, వీళ్ళంతా మేము మేధావులు అంటారు, వాళ్ళ మేధావితనం ఎక్కడో చూపిస్తుంటారు. ఈ స్వచ్ఛంద సంస్థలు ఏం పని చేస్తున్నాయో అర్థం కాదు. మేమంతా ఎన్జిఓస్ స్వచ్ఛంద సంస్థలు అని పేరు పెట్టుకొని తిరుగుతుంటారు వాళ్ళంతా కూడా. కానీ ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళ మీద ఒక డిబేట్ పెట్టడము, అవగాహన కల్పించడము, చర్చలు జరపడము ఇవన్నీ జరగడం లేదు. మరి ఇలాంటప్పుడు ఈ జీవ వైవిధ్యం అనేది, బయోడైవర్సిటీ అనేది ఎలా పెంపొందిస్తారు అసలుకి? అంటే ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలా. ఒక గవర్నమెంట్ ఒకటి ఎన్జిఓలు చేసేది కాదు కదా, వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు అంతే. అదే చేయడం లేదు వాళ్ళు. ఒక చిన్న డిబేట్ జరగడం లేదు ఎక్కడ కూడా. ఎన్జిఓలు అంటారు, మేధావి సంఘాలు అంటారు, మేధావి సంఘాలంతా కూడా రాజకీయాలు మాట్లాడకుండా సరిపోతుంది. ఎన్జిఓలంతా కూడా ఆ ఎన్జిఓల మాటను వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది అందరికీ తెలిసింది, అందరికి చాలామందికి. అంటే 1-2 ఎన్జిఓలు ఉంటాయి నీతి నిజాయితీగా పనిచేసేటివి, వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఉండి కూడా ఏం చేస్తున్నారు అసలుకి? ఎవరికి వారు ఆలోచించేలా చేయడము. ఇప్పుడు మీరున్నారు, మీ స్పీచెస్ మీరు చూస్తే యూట్యూబ్లో కొంతమంది ఆలోచిస్తారు, ఎంసీవీ ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు, ఆలోచించాలా, ఇది బాగా చెప్తున్నారు, ఆయన ఫుడ్ ఇలా తీసుకోవాలంట, అలా ఉండాలంట, ఇలా ఉండాలి, ఆలోచన. కానీ అలాంటి కార్యక్రమాలు కూడా ఎవరు చేయట్లేదు. అంటే వస్తుందనే కదా ఒక ఆయన ఎవరో ఎన్నో వేల ఎకరాలు అడవిని తయారు చేశాడు మధ్యప్రదేశ్లో. మహానుభావులు చాలామంది ఉన్నారు. అది చెప్తున్నా, 1-2 ఉన్నారని చెప్తున్నా నేను. దాంట్లో మీలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ బాధ్యత కంటే ప్రతి ఒక్కరు ఎన్జిఓలు కావచ్చు, మేధావి సంఘాలు కావచ్చు, ఇతరత్ర అంశాల మీద కాకుండా వీటి మీద మనం దృష్టి సారిస్తే బాగుంటుంది కదా. ఆ దృష్టి సారించాలనే ఇప్పుడు కరోనా వచ్చింది. అది వెళ్ళిపోతుందిలే మేము హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ కూడా వస్తుంది అంటా ఉంటారు. దీంతో ఇప్పుడు ప్రకృతి మీద గౌరవము కావాలా, గౌరవం ఉండాలా అనే సెక్షన్స్ ఎక్కువైతా ఉన్నాయి ఇప్పుడు. సో ప్రాబబ్లీ ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా ఫ్యూచర్లో వస్తేనే మనిషిలో ఆ మార్పు ఆలోచన కలిగి అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు 2 మొక్కలు పెడదాం అనుకునే లెవెల్లోనే మొదలు పెడితే కొంచెం మార్పు వస్తుంది అనేది నా ఉద్దేశం. అడవులు కూడా మాయమైపోతున్నాయి. ఇప్పుడు తిరుపతి ఉంది మనకు, తిరుపతికి కావచ్చు, తిరుమల కావచ్చు, చాలామంది వచ్చేవాళ్ళు దేవుని కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది అక్కడ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదించే ఎందుకంటే అక్కడ శేషాచల కొండలు ఉన్నాయి, శేషాచల అడవులు చుట్టూ మనకు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం అవి కూడా అవి ఏమవుతున్నాయి, అందరూ గంధర్చేత కొట్టి పడేస్తున్నారు. దానికి తోడు అమర్రాజా బ్యాటరీస్ అనేది ఒకటి ఉందాడ. దానివల్ల దాదాపు 25 కిలోమీటర్ల మేర మొత్తం ప్రకృతి అంతా కూడా, పర్యావరణం అంతా కూడా కాలుష్యం అయిపోతుంది. అదంతా కూడా ఆ గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు తిరుపతికి పోయినా కూడా. దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అక్కడ 25 కిలోమీటర్ల మేర మొత్తం కూడా దెబ్బతింటుంది. ఈ అడవులు దెబ్బతింటున్నా, ప్యూర్ ఆక్సిజన్ రావట్లేదు, అంటే మంచి గాలి కూడా రావట్లేదు. వీటి గురించి ఎవరు మాట్లాడట్లేదు. మరి ఏం చేయాలంటే, అందుకనే మనకు ఈ ప్రపంచానికి కావాల్సిన గాలిలో, మంచి గాలిలో అమెజాన్ ఫారెస్ట్ 40% ఇస్తాం. ఓకే, అక్కడి నుంచి కూడా వస్తుంది. మన భూమి 32,000 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది కదా. సో గాలి కూడా నువ్వెంత పొల్యూట్ చేసినా ఎక్కడి నుంచినో మంచి గాలి వస్తుంది కాబట్టి మనం పొద్దున్నే ఫ్రెష్గా ఉంటాము. అందుకే వాకింగ్ కూడా పొద్దున్నే పోతే ఫ్రెష్ ఆక్సిజన్ పీల్చుకుంటే మీ హిప్పో క్యాంపస్ అనే బ్రెయిన్ సెంటర్కి ఆ మంచి ఆక్సిజన్ పోతే ఎన్లార్జీ రోజంతా యాక్టివ్గా ఉంటుంది. డెమెన్షియాలు, ఫ్యూచర్లో బ్రెయిన్ డీజనరేటివ్ డిసీజ్ రాకుండా ఉండేదానికి స్కోప్ ఉంది. కానీ మనము పొద్దున బిజీగా ఉంటాం, పొద్దున లేస్తాం, రాత్రి లేడీ పడుకొని పొద్దున లేచి జాబ్ పరిగెత్తేసి, చాలామంది నేను చూసిన సిటీల్లో నైట్ పరిగెత్తా ఉంటారు. సో నైట్ నువ్వు రెస్ట్ తీసుకునే పీరియడ్ బ్రెయిన్కి ఎన్నో 2 మిలియన్ ఇయర్స్ ఈవెన్ బిఫోర్ దాట్. అప్పటి నుంచి కూడా మనము సాయంత్రం అయితే మనం అందుకే గూట్లో దీపం నోట్లో ముద్ద అన్నాం. అంటే గూట్లో దీపం పెట్టేటప్పుడు తినేసి 7:30కంతా పడుకుంటే నువ్వు మంచి నిద్ర వస్తుంది. నీ బ్రెయిన్లో ఆ మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి మనం ఏ బాడీలో ఏ ఆర్గానికైనా నడుస్తూ ఉంటే టాక్సిన్స్ అన్నీ ఫ్లో అయ్యి, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి టాక్సిన్స్ బయట వచ్చేస్తాయి. చెమట రూపంలో, యూరిన్ రూపంలో, మోషన్ రూపంలో వచ్చేస్తాయి. కానీ బ్రెయిన్కు దానికి ఏం చేయలేం కదా, బ్రెయిన్ ఏం కదిలిస్తావు. అందుకని దానికి నిద్రలోనే అది స్పాంజ్ మనము ఎట్లయితే క్లీన్ చేసినప్పుడు టేబుల్ మీద స్పాంజ్ని ఇట్లా అదితే పీల్చుకుంటుందో అట్లా టాక్సిన్స్ అన్నింటినీ నైట్ టైం బ్రెయిన్ ఆ ఫ్లూయిడ్ లేక వదిలిపెట్టేస్తే దాని నుంచి సర్క్యులేషన్ అయ్యి బ్లడ్ తీయాలి. కొంతమంది రాత్రి భోజనం చేసిన తర్వాత వాక్ చేయాలి, వాక్ చేస్తే మంచిది అంటుంటారు కదా. అస్సలు అదే పొరపాటు. రాత్రి ఎప్పుడైనా భోజనం తర్వాత పొట్టకి 60% ఆఫ్ ద బ్లడ్ పొట్టకు వస్తుంది. దాన్ని బేసిక్ డైజెస్ట్ చేసి మిక్సీ ఫస్ట్ వేసినప్పుడు కష్టపడుతున్నాడు గర్రని అట్లా కష్టపడి అన్నీ చేసి, అందుకే మనం తింటానికి మత్తుగా ఉండేది. ఎందుకు నువ్వేం చేయొద్దు, గమ్మును కూర్చోరా, నోరు మూసుకొని ఆలోచన కూడా రాదు, అప్పుడు మొత్తం అయిపోతుంది బాడీ. అంటే అర్థమేమి, నువ్వేం చేయొద్దు అని అర్థం. అప్పుడు తినేసి నడచాలి అనేది కరెక్ట్ కానే కాదు. సో ఎప్పుడు ఫుడ్ తిన్నాక అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ 15 నిమిషాలు కూర్చొని ఉంటే బేసిక్ డైజెషన్ అయిపోతుంది, మళ్ళీ తర్వాత వెళ్ళిపోవచ్చు. అంతేగాని పొద్దున్న నడవాలి కానీ సాయంత్రం అర్లీగా
భోంచేసి అర్లీగా పడుకొని నిద్రపోవాలి. రాత్రి లేచి మళ్ళా పరిగెత్తే నీకు ఏ హార్మోన్స్ అయితే పొద్దున్న యాక్టివ్గా ఇట్లా పెడతాయో, ఈ ఎండార్ఫిన్స్, పరిగెత్తి వచ్చే హార్మోన్, డోపమైన్, ఇవన్నీ రాత్రి రిలీజ్ అయితే రాత్రి అందుకే అందరూ నిద్ర పట్టదు, యాక్టివ్గా ఉంటారు. రాత్రి నిద్రపోవాల్సిన టైంలో యాక్టివ్గా ఉండేది ఏంది? అసలు నిద్ర రాదు అనే పెద్ద పెద్ద జబ్బు కదా. రాత్రి నిద్ర పట్టని దానికి ఎన్ని వేల మంది, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల మంది మందులు వేసుకుంటూ ఉంటారు అనేది పెద్ద సబ్జెక్ట్. సైకాలజిస్టులకి, సైకాట్రిస్టులకి అది పెద్ద సబ్జెక్ట్. రాత్రి ఎందుకు నిద్ర పట్టడం లేదంటే వాడు 100 చెప్తారు. అసలు నీ హ్యాబిటే మందు వేసుకుంటేనే నిద్రపోడు, కాఫీ తాగితేనే నాకు తలనొప్పి ఉండదు, సిగరెట్ తాగితేనే నేను మాట్లాడలేను, ఇన్ని రకాల సమస్యలు మనమే తెచ్చిపెట్టుకున్నాం. సో మీరు అడిగితే కదా ఏం అడ్వాంటేజ్? ప్రకృతి దగ్గరగా ఉంటుంది. ప్రకృతి దగ్గరగా ఉంటే చెప్తాది, నాయనా నీ ఇంటికి తెల్లబడినా ఇది ఇవ్వడమైనా నేను నిన్ను చూసుకుంటా, నీకు ఏది అవసరమో ఏది అవసరం లేదు చెప్తా ఉంటాను, నీ ఇష్టం చేసుకుని. మన పిల్లలు కూడా చెప్తాం ఇది మంచిగా చెడ్డ, వాడు చేసుకుంటాడు కదా, మన చేతుల్లో ఏముంది? అట్లా ప్రకృతికి అలైన్ అయితే గాలి ఎట్లుంది, నీళ్ళు ఎట్లుంది అని చెప్తాది. నాకు నవ్వు ఎందుకు వచ్చిందంటే, నేను బయట వచ్చిన సూపర్ ఉంది గాలి, లోపల స్టూడియోలోకి వస్తారు బాగాలేదు గాలి అనేది, అయినా తప్పదు కదా ఇంటర్వ్యూలో కాబట్టి ఉంటా. సో బాగాలేదని చెప్తాది, అట్లా అద్భుతం కదా అది. తల్లిలాగా చెప్తాదబ్బా నేచరు. నీ ఎక్కడికి పోయినా కానీ, ఏ ఇంట్లోకి పోయినా ఎట్టుంది అట్మాస్ఫియరు, ఎవరెవరు ఏం పెట్టారు, ప్రేమగా ఉండాలా లేదా, ఆ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. ఉత్త నీ ఆరోగ్యం గురించే కాదు నేను చెప్పేది, బేసిక్గా నువ్వు ఎవరితో ఉండాలా, ఎవరు ఎట్లుండారు, ఎవరు నిన్ను గౌరవిస్తూ ఉండరు, ఎవరి వలన ఏం జరుగుతూ ఉంది అని అనాలిసిస్ సూపర్గా వస్తుంది బ్రెయిన్కి. సో దాంతో నీ వ్యాపారాలు బాగా చేసుకోవచ్చు, నీ ఉద్యోగాలు బాగా చేసుకోవచ్చు. అందుకని సైలెంట్గా మీతో మీరు ఉండేది కూడా నేర్చుకోవాలి. ఫ్రెండ్స్తో ఉండండి, కానీ ఒంటరిగా మీ అంత మీరు సన్సెట్ కూర్చొని చూడడము, వర్షము సౌండ్ వింటూ ఉండడము, సైలెంట్గా ఏమీ ఆలోచించకుండా ఉండడం చేస్తే ఆ షార్ప్నెస్, అనాలిసిస్ ప్రాసెస్ బాగా పెరుగుతుంది. అప్పుడు చాలా వాటిలో మనమే డెసిషన్లు తీసుకోగలం. ఎప్పుడైనా కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు ఇంట్లో భార్యను అడుగుదాము, భర్తను అడుగుదాము, ఫ్రెండ్ని అడుగుదాము, బట్ బేసిక్ థింగ్స్లో నీకు క్లారిటీ వస్తుంది. నీకు ఇది అవసరం లేదంటే అవసరమా లేదా అని నువ్వే డిసైడ్ చేసుకోవాల్సిన దాన్ని కూడా ఎవరితోనో పెట్టి డిసైడ్ చేసే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. షాపింగ్ చేస్తారు గంటలు. ఇంటికి వచ్చినాక ఎట్లుంది అంటే ఏం బాగాలేదంటే టెన్షన్ అయిపోతాడు. అంటే నీకు నచ్చే కదా కొన్నావు 10 షాపులు చూసి, మళ్ళీ బాగాలేదంటే ఎందుకు కొనుక్కుంటావు? లేదు నాకు బాగుంది నువ్వు వేసుకో. నువ్వు వేసుకునే షర్ట్ కూడా నీ భార్య బాగాలేదని చెప్పి టెన్షన్ అయిపోయింది ఎందుకు? నీకు నచ్చింది వేసుకో, ఆమెకు నచ్చింది ఆమె వేసుకుంటుంది. లేదా ఆమె తెచ్చింది నీకు నచ్చకపోయినా ఓకే, కొంచెం డ్రామా చేసి సూపర్ ఉంది చెప్పు, ఏమైంది మునిపోయింది. ఇది కొంతమంది అలవాటు పడిపోయింది. ఇంట్లో పిల్లలు కూడా పేరెంట్స్ తావడము, చిన్న నుంచి పెద్దవరకు పేరెంట్స్ తావడం కూడా అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు. అది ఏదో ఒకటి తెచ్చారు చేసుకుంటాను, బాడీ దాంట్లో కాటన్ ఉంటే సూపర్గా ఉంటుంది, స్కిన్ బ్రీత్ చేస్తుంది, బాగుంటుంది. అది కలరు గెలరు అట్లా సింప్లిఫై చేసేస్తే ఈ టెన్షనే లేదు కదా. ఈ పెళ్ళికి పోతే ఈ నగలు పెట్టుకోవాలా, ఇది అవన్నీ అవసరం లేదు అని తెలుస్తుంది నేచర్తో అలైన్ అయితే. నువ్వు సింపుల్గా బతికేది ఎట్లా నేర్పిస్తుంది. పిల్లల్ని ఈ నేచర్కి దగ్గరగా పెంచాలంటే ఏం చేయాలి? చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని చాలా నేచర్కి దగ్గరగా పెంచితేనే భవిష్యత్తులో వాళ్ళు మంచి దారిలో ఉంటారు, మంచి ఆరోగ్యకరంగా ఉంటారు. పిల్లల్ని ఏ విధంగా పెంచాలంటారు అసలుకి? మనం నేచర్ దగ్గర ఉండాలి కదా. మనం టూత్పేస్ట్ నిలిపేయాలా, మనం ప్రెషర్ కుక్కర్లు నిలిపేయాలా, మనము మైక్రోవేవ్లు, ఫ్రిడ్జ్లు, ఆఫ్కోర్స్ టీవీలు, సెల్ ఫోన్లు ఎంత అవసరమో అంత అని. ఎంత అవసరం అనేదే డెఫినేషన్ లేకుండా ఉండేది. మేము ఇంత కష్టపడతా ఉన్నాము, 2 గంటలు మేము టీవీ సీరియల్ చూడకపోతే ఎట్లా, నేను క్రికెట్ చూడాలి కదా, నేను ఇంకేదో న్యూస్ చూడాలి కదా, ఎవరికి వాళ్ళు దాని రీజనింగ్ ఇచ్చుకుంటూ ఉంటారు. సో మినిమంలో బతకగలిగితే మనం బతుకుతూ ఉంటే 10 షర్ట్లు ఉన్నాయి, 11 షర్ట్ అవసరం లేదనుకుంటే మనం ఫ్రూట్ కటింగ్ కాకుండా, కేక్ కటింగ్ కాకుండా ఫ్రూట్ కటింగ్ చేసుకుందాం నాయన నీ బర్త్డే కొని మనం చెప్పి చిన్నపిల్లలను అలవాటు చేస్తే ఆ మంచి విత్తనాలు వాడిని బుర్రలో వేసి ఉంటాం. సో వాడు ఇప్పుడు ఫాలో కాకపోయినా పెద్ద అయినాక అన్న డెఫినెట్గా అది మొలకెత్తి మహావృక్షమి, వాడు ఒక బోధిసత్వుడు కావచ్చు, ఒక బుద్ధుడు కావచ్చు, ఒక జిడ్డుకృష్ణమూర్తి కావచ్చునేమో. సో ఆ విత్తనాలు వేసే బాధ్యత మన మీద ఉంది. సో మనం బేసికలీ ఆ లైన్లో నడవాలి కదా. ఏది కంటే పోనీ చిన్నపిల్లలు తెలియదు, మనకు తెలుసు కదా. అనవసరమైన ఈ నగలు, ఈ డెకరేషన్లు, ఈ క్రీములు, ఈ పూసుకోవడాలు, ఈ రంగులు వేసుకోవడాలు ఇవన్నీ మంచిది కాదు. దాంట్లో ఉండేటివన్నీ డీప్ క్లీన్సింగ్ లోషన్లు, ఈ లిప్స్టిక్లు, ఇవన్నీ హెవీ మెటల్స్ ఉన్నాయి, మంచిది కాదు. ఇవన్నీ మంచిది కాదు అని చెప్తా ఉంటే వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్ళే ప్రకృతి పక్కన మనకంటే బాగా నడుస్తారు. మనమే రెడీగా ఏంది పెళ్ళికి పోతా ఉంటే నువ్వు రెడీ కాకుండా ఇట్లేముంది, ఆ కొత్త షర్ట్ వేసుకో, మా కొత్త షర్ట్ బాగాలేదు నాకు గుచ్చుకుంటుంది, నోరు మూసుకో నీకోసం తెస్తే అని అంటాం. సో వాడికి గుచ్చుకుంటా ఉంటే కూడా నీకోసం వాడు పెళ్ళికి కొత్త షర్ట్ వేసుకోవాలి.
ఎందుకు వేసుకోవాలా? అరే గుచ్చుకుంటాను, సారీ నాన్న నేను చూడలేదు నీకు అని చెప్తే, అరే ట్రూత్ఫుల్గా పేరెంట్కు బిడ్డకి రిలేషన్షిప్ బిల్డ్ అవుతాయి. ఓ నా నిజమైన కష్టాన్ని మా పేరెంట్ మా అమ్మ గుర్తించింది. అంతేగాని వాడు దెబ్బేసి వేసుకొని నోరు పూసుకొని అంటే ఏమర్థం? వాడి పిల్లకి దెబ్బేసి నోరు పూసుకొని నువ్వు లిప్స్టిక్ వేసుకొని పో బయటికి అంటాడు. అయిపోయింది కథ. సో మనం ప్రకృతికి దగ్గరగా ఉంటే డెఫినెట్గా పిల్లోళ్ళు అది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకు మంచి అలవాట్లే వస్తాయి. ఖచ్చితంగా సార్. చూద్దాం ఈ తల్లిదండ్రులు ఎలా ఫాలో అవుతారు. ఇప్పుడు ఇవన్నీ మనం పక్కన పెడితే సార్, కరోనా ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, ఇక థర్డ్ వేవ్ పొంచి ఉంది. ఇదిగో అంటున్నారు. థర్డ్ వేవ్ వస్తే ఇంతకుముందు అక్కడక్కడ వాళ్ళు చనిపోయినారని విన్నాము. సెకండ్ వేవ్లో మన వాళ్ళే చనిపోయినారని విన్నాము. థర్డ్ వేవ్లో ఇంటికి ఒకరు చనిపోయే అవకాశం ఉందనేది పెద్ద వైరల్ అయింది ఇటీవల. థర్డ్ వేవ్ పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? ప్రజలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇమ్యూనిటీని ఎలా బిల్డప్ చేసుకోవాలి? ఇప్పుడైతే పెరిగిపోయినాయి, కొర్రలంట, అరికలంట, ఇట్లాంటి తినడం పెరిగిపోయింది. మీరు చెప్పినట్లు బెల్లం వాడేవారు, నువ్వులు వాడేవారు, మెంతులు వాడేవారు, కలోంజీ గింజలు వాడేవారు, బాదం గింజలు, పిస్తా, ఆక్రోటు, వీటికి మార్కెట్ ఎక్కువ అయిపోయింది. ఇవన్నీ తినడం వల్ల అంటే ఇంకా ఇమ్యూనిటీ ఉండాలని ఈ మధ్యన చికెన్ తినడం ఎక్కువ అయిపోయింది అనమాట. చికెన్ తింటే ఇమ్యూనిటీ వస్తుందని, గుడ్లు తినడం, మటన్ తినడం, ఏమంటే ఇవన్నీ తింటేనే అని. ఇంకోటి ఏంటంటే మందు తాగితే రాదు, అదే పెద్ద శానిటైజ్ చేస్తుంది మొత్తము. పగలంతా తిరిగి సాయంత్రం కోట వేస్తే అది మొత్తం బాడీ శానిటైజ్, లోపల గొంతులో నుంచి మొత్తం శానిటైజ్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది, వైరస్ చచ్చిపోతుంది అనేవారు కూడా లేకపోలేదు. మరి ఇవన్నీ కరోనాను అడ్డుకుంటాయా? మరి కరోనా నుంచి మనము బయటపడాలంటే ఏం చేయాలి అసలు? ఇప్పుడు రకరకాల వైరస్లు ప్రతిరోజు చిన్నపిల్లలకి ఎక్కువసార్లు తుమ్ములు, జలుబు వస్తుంది. ఎందుకు? ఒక రకమైన వైరస్ బ్యాక్టీరియా ఎంటర్ అయింది, దానికి ఇమ్యూనిటీ ఫైట్ చేసి దాని బాడీ క్లియర్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో ఒక 15 ఏళ్ళు 12-15 ఏళ్ళు వచ్చే లోపల ఎక్కువ చుట్టుపక్కల ఉండే వైరస్లకు, బ్యాక్టీరియాలకి బాడీకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. మళ్ళీ కూడా జలుబు వస్తుంది. ఇమీడియట్గా టీ సెల్స్ ఏమి సైనికులు రెడీ చేసి దాని జలుబు తగ్గిస్తాయి. అట్లా ఈ మన పర్టికులర్ కరోనా అనేది కోవిడ్-1 అనేది ఎప్పుడో 2014లోనే ఎప్పుడో వచ్చింది, 2011లోనే ఎప్పుడో వచ్చింది. సో అప్పుడు ఇది ఇంత మ్యుటేషన్ చెందకుండా అప్పుడు డౌన్ అయిపోయింది. కోవిడ్-2 అనేది ఎందుకంటే కోవిడ్-1 వచ్చిపోయింది ఆల్రెడీ, దానికి ఇమ్యూనిటీ మనకు వచ్చేసింది. 19లో మనకి ఫస్ట్ కోవిడ్ వచ్చింది, చైనా వుహాన్లో వచ్చింది. అదే కోవిడ్-2. కోవిడ్-19 అనేది అదే కోవిడ్-19 వచ్చిండేది. కానీ కోవిడ్-1 అనేది సార్స్ వైరస్ అనేది కోవిడ్ ఒకటే. ఇది 2011లో వచ్చింది. అప్పుడు కూడా కొంచెం భయపడినారు, కొన్ని రోజులు కొంతమంది చనిపోయినారు. కానీ ఇమీడియట్గా అది మ్యుటేషన్ మార్పు చెందుతా వీక్ అయిపోయింది. కాబట్టి మనకు అది పెద్దగా స్ప్రెడ్ కాల. బట్ ఈ పర్టికులర్ వైరస్ చాలా మ్యుటేషన్ చెందుతుంది. కొంతమంది ఇంత ముందర అనుకునేట్లు ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ డెఫినెట్గా రాదు నేను అనుకున్నా. ఎందుకంటే మనం పసుపు వాడుతున్నాము, ఇంకా మట్టిలో తిరుగుతున్నాము, మనము వాళ్ళలాగా ఎక్కువ వెస్ట్రన్ వరల్డ్ లాగా శానిటైజ్ చేసుకోవాలా, అంత క్లీన్ అట్లా లేదని. కాబట్టి మనం రాదని అనుకున్నా, రాంగ్ అసెస్మెంట్ అది. కానీ అది కోవిడ్ సెకండ్ వేవ్ బాగానే వచ్చింది. అదే ఇంతకుముందు ఇప్పుడు పర్చూరి మల్లిక్ గారు చాలా ఎక్కువ చెప్తా ఉంటారు. ఆయన చెప్పినట్లు ఇంటికి ఒకరు చచ్చిపోతారని అనకుండా ఎక్కువ క్యాజువాలిటీస్ ఉండొచ్చు అంటే సరిపోయింది. ఎందుకంటే ఇంటికి ఎవరంటే మా ఇల్లా అని అందరికీ ఆ డౌట్ వచ్చేసి అట్లా అంటారు. కానీ సెకండ్ వేవ్ వచ్చేది ఎవరు పెద్ద చెప్పలేదు కదా, ఈయన ముందుగానే ప్రెడిక్ట్ చేసినాడు. థర్డ్ వేవ్ ఇట్లా వస్తుంది అని ఈయన చెప్పిన తర్వాతనే ఐసీఎంఆర్ వాళ్ళు, మొత్తం గవర్నమెంట్ వాళ్ళు కూడా థర్డ్ వేవ్ వస్తుంది వరల్డ్ దీన్ని కూడా చెప్తా ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు బ్రెజిల్లో కానీ ఇంకో దగ్గర కానీ కేసులు డబుల్ అయినాయి, ఎక్కుతూ ఉన్నాయి. వాళ్ళు వ్యాక్సిన్లు 60%, 70% చేసుకుంటే స్పెయిన్లో కూడా ఎక్కుతూ ఉన్నాయి. ఇట్లాంటివి ఏమేమో కన్ఫ్యూజన్గా ఉన్నాయి వార్తలన్నీ. కాబట్టి థర్డ్ వేవ్ అనేది అసలు కరోనా అనేది ఇమీడియట్గా ఏం పోదు, కొన్ని ఏళ్ళు ఉంటుంది. వేవ్ లాగా రాకుండా అక్కడోరు అట్టు తిరుగుతుందా అనేది ఒక డౌట్ నాకు. మూడోది ముఖ్యంగా సీరో సర్వే అంటారు. సీరో సర్వే అంటే ఒక ఏరియాలో జూబిలీస్ ఏరియా అంతా తీసుకొని మొత్తం ఎంతమందికి బ్లడ్ శాంపుల్ తీసుకొని వాళ్ళల్లో ఎంతమందికి యాంటీబాడీస్ అంటే కరోనా వస్తే ఎదుర్కొనే సైనికులు ఎంతమంది ఉంటారని చేసే టెస్ట్ పేరు యాంటీబాడీస్ టెస్ట్. అది చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసి మొన్న రిలీజ్ చేసినారు. 28,000 మందికి చేసినారు త్రూఅవుట్ ఇండియాలో. ఆ 28,000 మందిలో 67% మందికి యాంటీబాడీస్ ఉన్నాయి. దాంట్లో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు, వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీ ఇంట్లో మీ కరోనా వస్తే మీ భార్యకి వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. వ్యాక్సిన్ వేసుకోకపోయినా మీకు వ్యాక్సిన్ వేసుకోకపోయినా మీకు వచ్చింది, వ్యాక్సిన్ వేసుకునేదానికి ఆమెకు వచ్చింది. ఏమీ లేకపోయినా సైలెంట్గా ఉంటే అసలు తుమ్ములు దగ్గు లేకుండా కూడా యాంటీబాడీస్ వచ్చేసినాయి.
కొంతమందికి అసిమ్టమాటిక్ అంటాం, సిమ్టమ్స్ ఉండవు కానీ వచ్చి ఉంటుంది వచ్చేసి ఉంటుంది. సిమ్టమాటిక్. ఓకే. సో ఇప్పటికి కూడా నాగేశ్వరరావు గారు అనాలిసిస్లో నిన్న మనం చెప్తా ఉన్నారు, ఆయన చెప్పిన దాంట్లో అంటే 2/3 మనకి ఇమ్యూనిటీ ఉంది అనేది ఒక మంచి వార్త. అంటే మనకు ఆల్రెడీ శాతం యాంటీబాడీస్ ఉంటే అంటే అది డిఫరెంట్ టెస్ట్లు దాంట్లో 0.8 ఉంటే సరిపోతుంది అని, దానికి కొంతమందికి 2 ఉంటుంది, కొంతమంది 10 ఉంటుంది, కొంతమంది 1200 కూడా ఉంటుంది. వాళ్ళ బాడీ రెస్పాన్స్ని బట్టి యాంటీబాడీస్ తయారవుతాయి. అవి కూడా 3 నెలలు ఉంటాయేమో అనుకున్నారు. నాకు లాస్ట్ జూలైలో వచ్చింది, ఇప్పటికి కూడా నాకు 250 ఉంది. అంటే 0.8 ఉంటే చాలు కదా, 199, 136, 125, ఇప్పుడు 250 ఉంది. ఎందుకు ఎక్కిందంటే మళ్ళీ ఎక్కడో హైదరాబాదో విజయవాడ బెంగళూరుకు పోయినప్పుడు మళ్ళీ నాకు వైరస్ ఏదైనా వచ్చిండొచ్చు. సో దాన్ని ఫైట్ చేయడం మళ్ళీ సైనికులు రెడీ చేస్తాం. మీకు వచ్చిందా కరోనా? జూలైలో వచ్చింది, లాస్ట్ జూలైలో వచ్చింది. మీరు ఎంత ప్రకృతికి దగ్గరగా ఉంటారు, ప్రకృతి ప్రేమికులు, ప్రకృతిలో ఉన్నాను కాబట్టి కరోనా వచ్చింది, లేకపోతే అది కూడా ప్రేమిస్తున్నాను. కరోనా కూడా రావాలా, దాంతో కొంచెం సహజీవనం చేయాలా, దాని బాడీ అమ్మ నువ్వు వచ్చినావు థ్యాంక్స్, వారం తర్వాత వెళ్ళిపోయినాక దాన్ని సైనికులు రెడీ చేసుకునింది. తర్వాత టెస్ట్ చేసుకుంటా ఉన్నా. కరోనా వచ్చిన వాళ్ళు కూడా ఆ వ్యాక్సిన్ వేసుకోవాలి కదా అని కొంతమంది అన్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఏం జరుగుతుంది అని అడిగిన డాక్టర్నే, మా ఫ్రెండ్. యాంటీబాడీస్ వస్తాయి. నాకు యాంటీబాడీస్ ఉన్నాయి కదా, నాకెందుకు? కరెక్టే నువ్వు చెప్పింది, యాంటీబాడీస్ లేకపోతే నేను మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోవాలా అనే దాని గురించి ఆలోచించవచ్చు. కానీ ఆ వ్యాక్సిన్లో ఉండే దానివల్ల జరుగుతూ ఉండే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్లో ముఖ్యమైనది సడన్ డెత్స్, హార్ట్ బ్లాక్స్, బ్రెయిన్లో క్లాట్స్ వచ్చి కొంతమంది చనిపోయిండేది వరల్డ్ వైడ్ ఇప్పుడు పెద్ద రీసెర్చ్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసినాయి. ఆల్మోస్ట్ 12,000 మంది ఈ వ్యాక్సిన్ రిలేటెడ్ డెత్స్ జరిగినాయి అని అంటున్నారు. సో దానికి ముఖ్యంగా ఈ క్లాట్స్, హార్ట్లో, లంగ్స్లో, బ్రెయిన్లో క్లాట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. క్లాట్ ఏం సడన్గా రాదు, వ్యాక్సిన్ వేసుకుంటే రేపేం రాదు. అందుకే వ్యాక్సిన్ వేసుకున్న 2 వారాలు, 3 వారాలు, 5 వారాలకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు అనేటారు. అది హార్ట్ అటాక్ వేరే కారణం వల్ల కూడా అయిండొచ్చు, హార్ట్ ప్రాబ్లం కూడా అయిండొచ్చు, దీనివల్ల కూడా అయిండొచ్చు. ఎందుకంటే కొన్ని డెత్స్ ఉన్నాయి డెఫినెట్గా. దానికి ఏం చేయాలా, ఒక సింపుల్ టెస్ట్ కాల్డ్ డైమర్. అది 500 రూపాయలు అవుతుంది బయట, చిన్న ల్యాబ్లో అయితే. పెద్ద ల్యాబ్లో 1000 రూపాయలేమో. అది చేసుకుంటే అంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎవరికి వీలైతే వాళ్ళు డైమర్ టెస్ట్ వారానికి ఒకసారి 4 వారాలు చేయించుకునేది. ఆ డైమర్ నార్మల్గానే ఉండింది అంటే మీ క్లాట్లు మీకు బ్లాక్ ఉంటే డైమర్ ఎక్కుతుంది, బ్లాక్ లేకపోతే డైమర్ రాదు. సో దాని మీద కొంచెం అవేర్నెస్ కల్పిస్తే అందరూ, మీడియా వాళ్ళు వీళ్ళందరూ. సో అంటే చనిపోయేది 1,2,000 అనుకుందాం. ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వలన చనిపోయేది, ఇమీడియట్గా చనిపోయేది, దాని సైడ్ ఎఫెక్ట్స్తో లాంగ్ రన్లో ఏం డ్యామేజ్ జరుగుతుందని ఇంకా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇవన్నీ పూర్తిగా స్టడీ చేసి పోలియో వ్యాక్సిన్ లాగా, మసూచి వ్యాక్సిన్ లాగా ఇచ్చిండేది కాదు. సడన్గా అవసరం చచ్చిపోతాడు జనాలు, రిలీజ్ చేశాడు. ఇవన్నీ ఎమర్జెన్సీ యూస్ కోసం రిలీజ్ చేసిండేటివే గవర్నమెంట్ కూడా. సో వీని లాంగ్ టర్మ్లో ఏమేమి ఎఫెక్ట్ ఉంటాయనేది పూర్తిగా స్టడీ చేయలే. అది వదిలిపెట్టేసిన సడన్గా చనిపోయే వాళ్ళను కూడా మనము ఈ టెస్ట్ చేయించి యాంటీకోయాగులెంట్స్ అంటే రక్తం గడ్డగట్టకుండా ఉండే కొన్ని రకాల మందులు, సో న్యాచురల్గా అంటే వెల్లుల్లి, వెనిగరు, జింజరు అంటే అల్లము, ఇలాంటివన్నీ తింటే బ్లడ్ థిన్ అయ్యి రక్తం గడ్డగట్టకుండా ఉంటుంది. కానీ డైమర్ ఎక్కువ ఉంటే కొత్త వెళ్ళలేదు అనకుండా మందులు అవసరమైతే వేసుకొని కూడా చచ్చిపోకుండా ఉండాలి, బ్లాక్స్ వచ్చి చచ్చిపోకుండా ఉండే వాళ్ళకి డైమర్ టెస్ట్ చేసుకునేట్లుగా అవేర్నెస్ క్రియేట్ కూడా చేసేది కూడా మీడియా వాళ్ళ ద్వారా ఒకటి చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం. థర్డ్ వేవ్ నుంచి మనం రక్షింపబడాలి అంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఫస్ట్ మన జీవన విధానం మార్చుకోవాలా, రాత్రి అర్లీగా తిని పడుకోవాలా, పొద్దున్నే లేచి వాకింగ్ రన్నింగ్ చేయాలా, యంగ్స్టర్స్ అందరూ బాగా పరిగెత్తాలా, గస రావాలి. కానీ వచ్చిన దాని నుంచి మనం తట్టుకోవాలి అంటే అదే వచ్చిన దాని నుంచి తట్టుకునే దానికే దప్పైతే బావి దువ్వినట్లు. వచ్చినాక తట్టుకోవాలంటే నీ బాడీ ఇమ్యూనిటీనే, అంటే ఆల్రెడీ ఉండే ఇమ్యూనిటీనే ఎంత ఫైట్ చేస్తుందో తెలియదు. కొంతమంది 1 రోజు, కొంతమందికి 1 వారం రోజులు, కొంతమంది 14 రోజులు, కొంతమంది చనిపోతారు. సో అది ఏ రకంగా ఎంత ఉంది అనే దాన్ని మీరు పెంచుకొని సైనికులు రెడీ చేసుకోవాలంటే మంచి గాలి, బాగా వాకింగ్ రన్నింగ్ చేసి స్వెట్ అయ్యి హార్ట్ లంగ్స్ పాల్పిటేషన్ అంటే ఇట్లా కొట్టుకుంటే బాగా వాన పడినప్పుడు కాలువలు క్లీన్ అయినట్లు మొత్తం వ్యవస్థ అంతా మంచి ఆక్సిజన్ ప్రతి సెల్కు అంది రెడీగా ఉంటే, అంటే మీరు సైనికులు ఎవరైనా యుద్ధం వస్తూ ఉందంటే పాకిస్తాన్ వస్తూ ఉంటే రెడీగా ఉంటాం కదా మనం పెరంగులన్నీ పెట్టుకొని, అటు రెడీగా ఉంటే వైరస్ వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. కొంతమంది జలుబు వచ్చిపోతే, కొంత గుద్దురుపోయి, కొంతమందికి లంగ్స్లో కూడా ఫైట్ చేస్తుంది కొంచెం లేట్గా గుర్తిస్తే. సో అంతేగాని మనం వచ్చినాక ఏదో మనం వేడి నీళ్ళు తాగేద్దాము, చికెన్ తినేద్దాము, స్టీమ్ పెట్టేద్దాము, ఇవన్నీ కాదు.
అవి కాదనేదే సెకండ్ వేవ్ ప్రూవ్ చేసింది. స్టీమ్ ఎక్కువ తీసుకుంటారు కదా సార్, కరోనా చోట స్టీమ్ ఎక్కువ పీలుస్తుంటారు కదా ఇప్పుడు, స్టీమ్ ఎక్కువ ఆవిరి పడటం. అది రెండు రకాలుగా చెప్తారు. స్టీమ్ తీసుకుంటే మంచిది కాదని, మంచిదని. స్టీమ్ తీసుకుంటే డెఫినెట్గా మంచిదే, ఎందుకంటే స్టెరిలైజ్ అవుతుంది, ఆ ఫ్లమ్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది, డెఫినెట్గా మంచిదే. కానీ దానివల్లనే కరోనా వెళ్ళిపోతుంది అనేది కాదు. కరోనా పోవాలంటే దానికి సరిపోయిన యాంటీబాడీస్ వస్తేనే పోతుంది, మందులతో జరగదు అనేది నేను మంచి వైరాలజిస్టులతో మాట్లాడి చెప్తా ఉన్నా. అంటే యాంటీబాడీస్ ఎలా వస్తాయంటారు? ఒకవేళ ఒక వ్యక్తికి వ్యాక్సిన్ తీసుకోలేదు, వాడికి కరోనా కూడా రాలేదు, కానీ వాడిలో యాంటీబాడీస్ ఎలా డెవలప్ అవుతాయి? ఆ యాంటీబాడీ రావు, ఎంటర్ అయితేనే వస్తుంది. న్యాచురల్గా కరోనా అన్న వస్తే ఆ కరోనా సరిపోయి యాంటీబాడీస్ వస్తాయి, లేదా వ్యాక్సిన్ వేసుకుంటే అన్నా వస్తాయి. న్యాచురల్గా వచ్చిన కరోనాకి ఆ రియల్ సైనికులతో పోరాడి మన సైనికులు రెడీ చేసినట్లు, సో ఇంకా సూపర్గా ఉంటుందని నా ఉద్దేశం. అదే మనం వ్యాక్సిన్ వేసుకుంటే చచ్చిపోయిన వైరస్ కదా, ఎడినో వైరస్, చచ్చిపోయిన వైరస్, డీటాక్స్ చేసిన వైరస్ని మన శరీరంలో ప్రవేశపెడితే దాన్ని గుర్తించి యాంటీబాడీస్ వస్తాయి. సో నా ఉద్దేశంలో ఇది రియల్గా కరోనా వచ్చి రికవర్ అయిపోయిన వాళ్ళకు ఇమ్యూనిటీ లాంగ్ మంత్స్, లాంగ్ ఇయర్స్, మేబీ లైఫ్ లాంగ్ కూడా ఉంటుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు కూడా అట్లే వచ్చింది కాబట్టి నా ఎక్స్పెక్టేషన్, నాకు ఈ లాస్ట్ 1 year నుంచి మళ్ళీ హ్యాపీగా నేను నా 10 kilometer రన్నింగ్ చేయడము ఇవన్నీ చేసుకుంటా ఉన్నాను, ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉన్నా. కాబట్టి మళ్ళా వచ్చి ఉంటుంది కాబట్టి నీ యాంటీబాడీస్ లెవెల్ పెరిగింది అని నా మేనకోడలు డాక్టరు ఆమె చెప్పింది. సో మళ్ళీ వచ్చినా కానీ నా బాడీ ఫైట్ చేస్తూ ఉంది. మేబీ ఒక రోజు దగ్గు నిండేమో, కొంచెం జలుబు నిండొచ్చు, మళ్ళీ ఇమీడియట్గా బాడీ ఫైట్ చేస్తూ ఉంది. సో ఆ రకంగా ఇమ్యూనిటీ తెచ్చుకుంటే ఒక 3rd wave 4th wave ఏమొచ్చినా కానీ ఎదుర్కొనే శక్తి వస్తుంది. అంతేగాని మనం ఏదో ఈ సీడు, పసుపు నీళ్లు అది తాగేద్దాము కరోనా పోతుంది అనుకుంటే కాదు. జీవన విధానం మార్చుకుంటేనే పర్మనెంట్గా కరోనాను ఎదుర్కొనే శక్తి వస్తుంది. పొద్దున్నే లేసి అందరూ కేబీఆర్ పార్క్ చుట్టూ పరిగెత్తండి. మంచిగా హైదరాబాద్ అయితే కేబీఆర్ పార్క్, ఊర్లో ఉంటే ఎక్కడో ఊరు బయట వెళ్ళి కొండ ఎక్కుదాము, ఏదో ఒకటి ఎక్కడైనా ఉంది కదా. మనుషుల దూరం వెళ్ళి చెట్ల మధ్యలో బాగా బ్రిస్క్ వాకింగ్ చేసినా, పరిగెత్తే వాళ్ళు పరిగెత్తండి, మిగతా వాళ్ళు బ్రిస్క్ వాకింగ్ చేయండి, బాగా ఊపిరి పీల్చుకొని అదే ప్రాణాయామ, అదే యోగా అన్నీ అయిపోతుంది. ఇప్పుడు అలా పరిగెత్తలేని వాళ్ళు, పొద్దున్నే పరిగెత్తలేని వాళ్ళు, ఇబ్బందిగా ఉండేవాళ్ళు ఇంట్లో ట్రెడ్మిల్ తెచ్చుకొని ట్రెడ్మిల్ చేస్తుంటారు కదా. అది అవి కూడా అన్ని కిటికీలు వేసి ఏసీలో చేస్తారు. మంచి గాలి వచ్చేది ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు గాలి పీల్చుకుంటే ఏమి, మంచి ఆక్సిజన్ పొయ్యి మొత్తం మీ ప్రతి కణానికి మంచి ఆక్సిజన్ ఇచ్చి ఫ్రెష్గా పెట్టేది పర్పస్. సో మనం లోపల అంటే మంచిదే, గమ్మున పడుకోండే వాళ్ళకంటే ట్రెడ్మిల్ ఇంట్లో చేసుకునే మంచిదే. దానికంటే ట్రెడ్మిల్ చేసి కిటికీలన్నీ తీసేస్తే ఇంకా మంచిది. దానికంటే నడిస్తే మంచిది, ఎందుకంటే 20 లక్షల సంవత్సరాల నుంచి మనిషి నడుస్తాడు 2 కాళ్ళ మీద. సో ఈ నడిచేది అనేది సూపరు. ఆ నడిచేదానికి ప్రత్యామ్నాయం ఏది కాదు, యోగా కూడా కాదు. సో నడుక, స్లో జాగింగు, వీలైతే రన్నింగు చేయగలిగి ఇంకా టైం ఉంటే మళ్ళీ యోగా చేయండి. యోగా 70 ఏళ్ల తర్వాత బయటికి లేని పరిస్థితి, బయటపోతే పడిపోతామని అనుకునే వాళ్ళకి కాళ్ళు చేతులు పట్టుకుపోతాయి కాబట్టి వాళ్ళకి యోగా చేయగలిగితే చేయండి టైం ఉంటే. అంతేగాని వాకింగు ఓపెన్లో చెట్ల మధ్యలో చేసేదానికి ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య చేసే యోగా ప్రత్యామ్నాయం కాదు. 2 చేస్తే మంచిదే. ఓకే సార్, ఈ కరోనాకు వీరమాచినేని గారు చెప్తున్న డైట్ సెట్ అవుతుందంటారా? దానివల్ల అంటే వీరమాచినేని డైట్ వెజిటేరియన్ ఉంది, నాన్ వెజిటేరియన్ ఉంది అంటారు ఆయన. సో ఆయన చెప్పే దాంట్లో మీరు ఎక్సర్సైజ్ వాకింగ్ చేయకపోయినా పర్వాలేదు, మీరు కూర్చోని తింటా ఉండండి. అంటే ఆ టెక్నికల్ ప్రాసెస్లో మీరు ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ ఇలేదో, ఇప్పుడు ప్రోటీను, ఎప్పుడైతే ఫ్యాట్ ఇస్తూ ఉంటారో అప్పుడు మీకు ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవసరం లేకుండా మీ బాడీ షుగర్ని కంట్రోల్ చేసుకునే శక్తి వస్తుంది అనేది సమ్ సైన్స్ ఉంది. దాన్నే కొంతమంది కీటో డైట్ అంటారు, కొంతమంది దాన్ని రిఫైన్ చేసి ఆయన కీటో డైటే కదా అనేదైనా కీటో అనరు, దాన్ని కొంచెం మార్పులు చేసి కొంచెం చెప్పినానంటారు. నేను అంత డీప్గా అది స్టడీ చేయలేదు, కానీ నా కొర్రలు సాములు నా రాగి సంగటితో నాకు సూపర్గా ఉన్నాను. నేను కూడా 10, 15, 20, 30 కిలోమీటర్లు కొబ్బరి నూనె తాగమంటారు కదా, అది అదే అంటే కొబ్బరి నూనెలో వచ్చే ఎనర్జీ నీ బాడీకి కావాల్సిన మెటబాలిక్ ఎనర్జీకి నువ్వు నడిచేదానికి మాట్లాడేదానికి అంతా సరిపోతుంది అంటా ఉంటారు. కానీ మనకు కార్బోహైడ్రేటు, ఫైబరు, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉండే ఫుడ్ తిని అలవాటు ఎప్పటి నుంచినో. నేను చెప్పేది ఒక జనరేషన్ 2 జనరేషన్ కాదు. ఏ ఫ్రూట్ తిన్నా దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, షుగర్స్ ఉంటాయి, గ్లూకోజ్గా మారుతుంది, కార్బోహైడ్రేట్, ఫైబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. ఒక్కసారిగా ఆ కార్బ్స్ అన్నీ కట్ చేసి ఇస్తే రిజల్ట్స్ తొందరగా ఉంటుంది. పొట్టలు తగ్గుతాయి, ఇమీడియట్గా మీకు వీక్నెస్ కూడా రాకపోవచ్చు, కొన్ని జబ్బులు తగ్గచ్చు, బీపీఎల్ని తగ్గచ్చు. బట్ అది సస్టైన్ చేసుకునేది ఎట్లా? దాని తర్వాత ఏం తిని, ఏం ఎక్సర్సైజులు చేసి, ఏమి వాకింగ్ చేస్తే మీరు కంటిన్యూగా దాన్ని మెయింటైన్ చేయగలరు అనేది పెద్ద ఇష్యూ.
అందుకని చాలామంది విఆర్కే డేట్ చేసిన వాళ్ళు తర్వాత వచ్చేసి మళ్ళీ బిర్యానీ తినేసి అమ్మ ఇంతలా అయిపోయినామంటా ఉంటాం. ఆయన ఎక్కువ చికెన్ తినమంటారు, అన్నం బదులు చికెన్ 65లు ఇట్లాంటి ఫిష్లు ఇట్లాంటి తినండి, ప్రాన్స్ తినండి మంచిది అది ఇది అంటారు. ఆయన అది షుగర్కి డైట్ చేసే వాళ్ళకి అదే చెప్పేది. ఆయన ఒక రోజు అంతా చికెన్ తినమంటారు, ఒక రోజు అంతా కూరగాయలు కొబ్బరి నూనె తాగమంటారు. ఇవన్నీ చికెన్ మీరేమో చికెన్ తింటారు మటన్ తింటారు అంటారు కదా, ఇవన్నీ ఎట్లా హానికరమా? అంటే ఇప్పుడు కోడి ఎప్పుడైతే 6 నెలలు పెరిగే కోడిని తింటా ఉంటే అదేదో పర్వాలేదు అనుకుంటారేమో. 40 రోజుల్లో 6 నెలలు అంటే 180 రోజులు పెరిగే కోడిని 40 రోజులు ఇంతలావు పెంచి దానికి స్టెరాయిడ్స్, హార్మోన్స్, యాంటీబయాటిక్స్ అన్ని వేసి దానిలో అదే కదా ఉంటుంది. మనం కెమికల్స్ వేస్తే మన కూరగాయలు కెమికల్స్ అనుకుంటా ఉన్నాము. అలాంటి దానికి వేసిన విటమిన్స్, మినరల్స్ ఎన్ని ఇంతలావు చేసి అది చికెన్ తింటే ఎట్ట కరెక్ట్? అంటే ఆయన కూడా నాటు చికెన్ తినమనే చెప్పినాడు. 2-3 వీడియోలు చూసా, ఈ బ్రాయిలర్ కోడి మంచిది కాదని. యాడ దొరుకుతాయి అందరికీ నాటివి, అంత కాస్ట్వి. సో ఏదో తినేస్తాడు, వాళ్ళకి ఇష్టం కాబట్టి అందరూ తింటారు కాబట్టి ఇంట్లో మహిళలకు కూడా బిర్యానీ చేసి పెట్టేసి అందరూ జాలీగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి తినచ్చు అనే ఉద్దేశంతో పోతా ఉంటారు. కానీ అది కాకుండా మన ట్రెడిషనల్ ఫుడ్, మన జొన్నలు, రాగులు, సద్దలు వీటి తిని కొంచెం 1 గంట 2 గంటలు పని చేసుకుంటా ఊరికనే మోటార్ సైకిల్ తీయకుండా వీలైనంత వరకు అప్పుడప్పుడు కూడా రోజంతా 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ మెట్లు ఎక్కుతా ఇవన్నీ చేస్తూ ఉంటే అందరూ హ్యాపీగానే ఉంటారు. మేము అదే చేసి హ్యాపీగా ఉన్నాము. మా జబ్బులేడు పోయినాయి, అసిడిటీలు పోయినాయి, అల్సర్లు పోయినాయి, డీబీటీలు పోయినాయి, సిరింగుమిలియాలు, మాకు కూడా చాలా సమస్యలు వచ్చినాయి. అవన్నీ అమ్మ తల్లి ప్రకృతి నీ ఇష్టం, మా తల్లి నాకు పని ఉంది అని చెప్పిన ఆ ప్రకృతి నాకు అన్ని క్యూర్ చేస్తూ ఉంది. అందరికి ఎక్కువ మోకాల నొప్పులు ఎక్కువ అయిపోతున్నాయి. అసలు మోకాల నొప్పులతో బాగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇప్పుడు ఎవరు నువ్వుల లడ్డు తినడంలే, ఏమైనా విటమిన్లు వేసుకుంటా ఉంటారు. విటమిన్లు వీటితో న్యాచురల్ సప్లిమెంట్లు అయినట్టు కాదు అనేది డాక్టర్ కూడా చెప్తా ఉంటారు. మీరు నువ్వు లడ్డు తినాలా, స్ప్రౌట్స్ తినండి, ఇది పచ్చి కొబ్బరి తినండి, బెల్లం తినండి, ఎన్ని తింటే వాటిలో ఐరన్, సజ్జలు, జొన్నలు వీటిలంతా ఐరన్, మంచి మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. అవి రెగ్యులర్ బేసిస్ మీద తినాలా. ఇప్పుడు ఇంత గ్లాస్కు రాగి జావ తాగేసి పొద్దున్నే నాకు కాల్షియం డెఫిషియన్సీ పోవాలా, ఇంత బెల్లం ముక్క నోట్లు వేసుకునేసి ఆయన అట్ట కాదు. రెగ్యులర్ రొటీన్లోనే నువ్వు తినే ఫుడ్లోనే చక్కెర బదులు బెల్లం ఉండాలా, నువ్వు తినే ఫుడ్లో రైస్ బదులు ఆరికలు, సామలు ఉండాలా, సాయంత్రం చపాతీలు, గోధుమలతో చపాతీల బదులు జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు ఉండాలా. అట్లా కంటిన్యూ చేస్తే ఒక 4 వారాల్లో సూపర్ అవుతారు అందరూ. 4 వారాలు ట్రై చేయండి. 40 ఏళ్ళు దీన్ని పొట్టలు పెంచినారు, 4 వారాలు డైట్ మార్చలేరా? ఇంత ఎనర్జెటిక్గా హ్యాపీగా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. మీ పిల్లలకి మంచి అసెట్ అది. ఏం తినాలా అని వాటితో రుచికరంగా ఎలా వంటలు చేసుకోవచ్చని మా ప్రకృతి వనం గ్రూప్లో 17,000 మంది ఉన్నారు టెలిగ్రామ్. వాటిలో హెల్తీ కుకింగ్ అనే దాంట్లో పెట్టి ముఖ్యంగా మహిళలు చాలా రుచికరంగా టేస్టీగా గ్రీన్గా ఉండి ఇడ్లీ పిల్లలు లైక్ చేస్తారు కదా, గ్రీన్గా ఉండి ఏదో పాలక్ జ్యూస్ ఏదో వేసింది ఆమె, సూపర్. అట్లా టేస్టీగా కళ్ళకి ఇంపుగా వెజిటేరియన్ ఫుడ్ కూడా ఈ మిల్లెట్స్తో ఎలా చేసుకోవచ్చు. పులిహోర, బిసిబెళబాతు, దోశ, ఇడ్లీ, ఉప్మా, కిచిడి, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఎన్ని మిల్లెట్స్తో కూడా చేయొచ్చు. ఆరికలతో పెట్టి వాటితో చేసి టేస్టీగా చేసి పెడితే పిల్లలు తింటారు. మిల్లెట్స్తో ఇడ్లీ, దోశ అవన్నీ కూడా చేసుకోవచ్చు అంటారు. సూపర్గా చేసుకోవచ్చు, భలే టేస్టీగా ఉంటుంది. దోశ కరకరలాడుతూ ఉంటుంది, కొర్రపిండితో దోశ కరకరలాడుతూ బాగుంటుంది. సామరవ్వతో ఇడ్లీ సూపర్గా ఉంటుంది. ఆరిక రవ్వతో ఉప్మా చేస్తే మీరు గోధుమ ఉప్మా లాగానే ఉంటుంది టేస్ట్. ఆరికల రవ్వతో చేసుకోండి, బాగా పచ్చడి వేసుకొని ఫుల్గా తినండి. పొద్దున్నే ఒక పూట తినండి, మధ్యాహ్నం ఆకలి ఉండదు మీకు. ఇప్పుడు మీరు పండిస్తున్నారనుకుంటే అవన్నీ కూడా అవన్నీ కొద్దిగా మండిస్తూ ఉండను. నేను కూరగాయలు వేసుకొని చెరుకేసి మేము బెల్లం చేస్తాం. ఎక్కువ 10 ఎకరాలు చెరుకేసి దాన్ని మేమే బెల్లం చేస్తాము. ఎక్కువగా అది యాక్టివిటీ ఉంటుంది. ఒక 10-15 రకాల కూరగాయలు వేసుకొని హ్యాపీగా మేము తింటా ఉన్నాము. 40 ఆవులు ఉంటాయి, వాటి గడ్డి ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా ఈ కందులు, మన అనపకాయలు, మన రాయలసీమలో ఉండే అనపకాయలు, పెసులు, ఇలాంటివన్నీ నవధాన్యాలు ఇవి కొద్దిగా వేసుకుంటాం. మాకు ఇప్పుడు హెవీ డిమాండ్ అయింది కాబట్టి వర్షాధారితంగా పండే మిల్లెట్స్ మధురైలో కానీ, కర్ణాటక తుమ్కూరులో కానీ అట్లా దగ్గర నుంచి తెచ్చుకొని ప్రాసెసింగ్ అంతా మేము చేస్తాం. అందుకే చదువుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళ ఊర్లో ఉంటే ప్రకృతి లాంటివి అందరూ సృష్టించి మంచి ఆహారాన్ని మీరు అందరికీ ఇచ్చేదానికి స్కోప్ ఉంటుంది. మనమే వనం ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ చేసి అవుట్లెట్స్ అన్ని కూడా చాలా చోట్ల పెట్టారు కదా మీరు ప్రాంతంలో. అంటే మేము అవుట్లెట్లు పెట్టలా, ఫ్రాంచైజ్ తీసుకొని ఎవరు యంగ్స్టర్స్ చదువుకునే వాళ్ళు షాపులు పెట్టుకుంటే కూడా ఉంటుంది చూసాము మొన్న పోయినప్పుడు ప్రకృతి వనం. మేము ప్రాసెసింగ్ అంతా మదనపల్లిలో ఒక 70 మంది మహిళలు పెట్టుకొని ఇవన్నీ క్లీన్ చేయడము, రాళ్ళు తీసే మిషన్లు, క్లీన్ చేసే మిషన్లు, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాం. లారీ లోడ్లు వస్తాయి, అవన్నీ చేసి ప్రాసెసింగ్ మేము చేస్తాం. వాళ్ళు అక్కడ కూడా
కెమికల్స్ పెస్టిసైడ్స్ ఆ, వాడకుండా అందుకే మేము ఇదేమంటే ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తాం ఒకటి. రెండవది వర్ష ఆధారితంగా పండే పంటలకి ఏ కెమికల్స్ వేయరు, మందులు కొట్టరు అనేది ఒక బేసిక్ ప్రిన్సిపల్. ఏ ఏరియాలో అయితే మనకు రాయలసీమలో వేరుశనక్కాయలు మన గుట్టల గిట్టల మీద అంతా వేస్తారు, వాళ్ళందరూ ఉండే మేకలేరువో గొర్రెలేరు వేస్తారు. కానీ అంటే వర్షం పడితేనే పండుతాయి, లేకపోతే పండవు. సో అట్లా వాటికి వీళ్ళు 2000 పెట్టి డిఏపీలు మందులు కొట్టే ఇది ఉండదు. అదే కొంచెం కాళాస్త్రి ఏరియా, కొన్ని ఏరియాస్లో మందు బాగా నీళ్లు కడతారు. నీళ్లు కడితే డెఫినెట్గా పంట వస్తుందని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ మందులు కొడతారు. సో వర్షాధారితంగా పండే ఏవైనా బై డిఫాల్ట్ ఆర్గానిక్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకొని అక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తాం మీరు. ప్లస్ మనకు కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి మన ఏపీ ప్రభుత్వం కూడా దీన్ని బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దానికి గ్రూప్స్ చేసి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లోన ఈ న్యాచురల్ ఫార్మింగ్ గ్రూప్స్ తయారు చేశారు. దాంట్లో మన ఆఫీసర్ల దగ్గర లిస్ట్ ఉంటుంది, ఎవరు జెన్యున్గా చేస్తూ ఉండేది, ఎవరు కష్టపడతా ఉండేది తెలుసు, వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తాం. ప్రకృతి వనం ద్వారా ఇప్పుడు మీరు కొద్దిగా అవగాహన పెంచుతూ ఈ అవుట్లెట్స్ వాళ్ళందరూ కూడా మీ దగ్గర నుంచి సరిపోతుందంటారా? మా దగ్గర నుంచి మేము ప్రాసెస్ చేసి మేమే ప్యాక్ చేసి మా దగ్గర నుంచి షాప్స్లో తీసుకుంటారు, వాళ్ళు అమ్ముకుంటారు. వాటర్ క్యాన్లు కూడా అమ్ముతున్నారు, అది మీ ద్వారానే వస్తున్నాయంట. నేను 2009లో ఒకసారి తిప్టూర్ అనే ఊరికి పోయినా. అక్కడ బయఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, భారతీయ అగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్. మనుభాయ్ దేశాయ్ గారని స్వాతంత్రము పోరాటంలో ఆయన యంగ్స్టర్గా ఉంటాడు. గాంధీ గారి దగ్గరికి వచ్చి నేను బ్రిటిష్ సైనికుల మీద పోరాడతాను అని చెప్తే, నువ్వు పోరాడదు, ఫస్ట్ పోయి విలేజెస్కి పోయి పల్లెల్లో పనిచేయి నువ్వు అని చెప్తే, ఆయన అప్పుడు పోయి ఈ రూరల్ డెవలప్మెంట్ అంటే పల్లెలకు ఏమేమి అవసరము, అక్కడ పశు సంపద, అక్కడ నీళ్లు, అక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీలు, వీటి వ్యవసాయము, ఆర్గానిక్ వీటన్నిటి మీద పని చేసుకుంటా 24 స్టేట్స్లో వాళ్ళు పనిచేస్తారు. అట్లాంటిది కర్ణాటకలో ఒకటి అడిగి పోయినా, ఆడ వాన్ నీళ్ళన్నీ పెట్టి వాళ్ళు ఒక 50,000 లీటర్లు స్టోర్ చేసినారు. ఆ నీళ్ళు తాగుతా ఉన్నారు, బాగున్నాయి. సో అవి తాగి వచ్చినాక నేను కూడా మా రూఫ్ టాప్ నుంచి నీళ్ళు కలెక్ట్ చేయొచ్చు కదా అని మొదలుపెట్టి ఒక తొట్టి కట్టుకొని నీళ్లు చేసిన. నేను సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎప్పుడైనా కానీ నీళ్లు డైరెక్ట్గా ఏ జంతువు తాగదు, అవి ఎక్కడ పడతాయి. ముందంతా అడవులు ఉండేటివి, ప్రతి పల్లె చుట్టుపక్కల అడవి ఉండేది, అడవికి ఆనుకునే పల్లె ఉండేది కదా. సో అడవిలో నీళ్లు పడితే అడవిలో ఉండే మట్టి కరగ తీసుకొని వచ్చుతూ ఉండే ఎర్ర నీళ్ళల్లో మినరల్స్ ఉంటాయి. అదే మినరల్ వాటర్, రియల్ మినరల్ వాటర్, ఎర్రగా ఉండే నీళ్లు. ఆ మినరల్ వాటర్ని తాగిన రోజులు మనం బాగున్నాం. ఏట్లో కూడా ఇట్లా చిలిమి తీసేసి అట్లే నీళ్ళు తాగినాం, సూపర్గా ఉన్నాయి. అవి ఏట్లో నీళ్లు తాగినప్పుడు జలుబు రాలా, ఏమి రాలా. ఇప్పుడు క్లీన్ వాటర్ తాగుతాడు, క్లీన్ బోల్డ్ అవుతా ఉన్నాము. సో ఆ నీళ్లకు మినరల్స్ వచ్చింది ఎక్కడి నుంచి? అడవిలో ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ చెట్లు 100 అడుగులు 50 అడుగుల లోపల నుంచి మినరల్స్ తీసుకొని ఆకుల్లో, పువ్వుల్లో, ఫ్రూట్స్, కాయల్లో పెడతాయి. వాటి పర్పస్ అయిపోతానే కాయలు రాలిపోతాయి, విత్తనాలు ఎట్లా కొట్టుకొని పోతాయి, పశువులు తింటాయి, ఎక్కడో ఎత్తుకుపోయేస్తాయి, చెట్లు వస్తూ ఉంటాయి. మిగతా ఈ ఆకులు, పువ్వులు అన్నీ మట్టిగా మారిపోతాయి. అంటే సాయిల్లో ఉండే సూక్ష్మ జీవులన్నీ వీటిని మట్టిగా మార్చేస్తాయి. మట్టిగా మార్చేస్తే ఆ మినరల్స్, భూమిలో నుంచి తీసుకొచ్చిన మినరల్స్ భూమిలో మట్టిగా మారుతాయి. సో అందుకే మనం భూమిని భూమాత అన్నాం. అంటే మనకు ఆహారము ఇస్తుంది, మనకు మినరల్స్ ఇస్తుంది, నీళ్లు ఇస్తుంది. వాన పడ్డ నీళ్లు పట్టుకొని ఆ స్పాంజ్ లాగా ఆర్గానిక్ మ్యాటర్ అంతా చిన్నగా వస్తూ ఉంటాయి. అందుకనే ఊటు పట్టింది అంటాం, అడవుల నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయి, చిన్నగా రిలీజ్ చేస్తూ ఉంటాయి. అంత అద్భుతమైన శక్తి అడవులకు ఉంది. సో ఆ నీళ్ళు మినరల్ వాటర్ను తాగినప్పుడు అంతా బాగున్నాం మనం. అంటే ఫ్లోయింగ్ వాటర్ తాగాల, చెరువు నీళ్లు తాగాల. ఆ చెరువు నీళ్లు ఫ్లోయింగ్ వాటర్ వదిలేసి మనము ఆ చెరువులకంతా డ్రైనేజీలు కలిపేసి వాటిని నాశనం చేసి ఈ మదనపల్లి కోమటివారి చెరువులో కలిపి ప్రతి చెరువు, అనంతపూర్లో కాలువ, బావుదా నది, శ్రీకాళహస్తి పక్కన మీ దగ్గర బాగుంది లేదు కదా, అయిపోయింది అంతా డ్రైనేజ్ అయిపోయింది. ప్రతి ఊరి దగ్గర, ఊరని కాదు ప్రతి దగ్గర మనం బాగుగా డ్రైనేజ్ కన్నా ఆక్యుపేషన్ ఎక్కువైపోయింది కదా, ఎక్కువైపోయింది. అట్లా నాశనం చేసి మనము మొత్తం వ్యవస్థనంతా వాటి చేసి ఇప్పుడు అవి తాగితే డేంజర్ అనుకొని కృష్ణానది నీళ్ళు కూడా TDS అంటారు, టోటల్ డిజాల్వ్ సాలిడ్స్. అవి 200 ఉండాలా, అలాంటిది అవి కూడా 400-500 వెళ్ళిపోయింది. గోదావరి నీళ్ళలో చేపల చెరువులు, రొయ్యల చెరువులో వచ్చిండే బ్యాక్ వాటరు, వేస్ట్లు అన్నీ కూడా కలిపేస్తూ ఉంటారు కదా. సో అవన్నీ కలిసి పొల్యూటెడ్ అయిపోతున్నాయి. పొల్యూట్ అయిపోయినా తాగలేం కాబట్టి RO ఒకటి మిషన్ పెట్టి ఆ సగం నీళ్లు వేస్ట్ అవుతా ఉంటే, ఇంత కరెంట్ వేస్ట్ అవుతా ఉంటే సినిమా యాక్టర్ ఎవరికన్నా వచ్చి ఏ కెంట్ హై, ఏ అచ్చా హై,
మేబీ పిరాహం అని ఎవరో చెప్తే ఆ నీళ్లు తాగుతాం. అంటే ఎవరైనా చెప్తేనే మనం నీళ్లు తాగుతాము, గాలి పీలుస్తాము, సోప్ వేస్తాము, టూత్ పేస్ట్ వాడతాము, పెళ్లి చేస్తాము, నవ్వుతాము, ఏడుస్తాము. ఎవరైనా చెప్పితేనే మన ఓన్ ఇది పోయే స్టేజ్కి తెచ్చేసింది వ్యవస్థ. దీని నుంచి బయటపడేది చాలా అవసరము. అట్లా ఆ నీళ్ళని డైరెక్ట్ నీళ్ళు కాదు, మట్టిలో కలిసి నీళ్ళు రావాలా అనే ఉద్దేశంతో నేను సున్నపురాళ్ళు, మన పెద్దోళ్ళు వాడుతూ ఉంటే సున్నపురాళ్ళు, కడప సున్నపురాళ్ళు, ఆ సున్నాన్ని వేసి ఇండ్లు కట్టినారు. ఆ సున్నాన్ని కాల్చి చిన్న డబ్బులు వేసుకొని ఒక్కాకేసుకునేటప్పుడు తాంబూలంలో ఆ సున్నం వేసుకొని తిన్నారు. ఆ సున్నం ఏమి రియల్ కాల్షియం, మనకు కావాల్సిన కాల్షియం శాండోజ్ అది. ఆ సున్నం కూడా ఎప్పుడు వేసుకుంటారు? పెరుగన్నం తిన్నాక వేసుకుంటారు భోజనం తర్వాత. ఆ పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా ఈ సున్నాన్ని డైజెస్ట్ చేసి బయో అవైలబుల్ అంటే నీ శరీరంలో కరెక్ట్గా తీసుకునేట్టుగా సూపర్గా ఇస్తుంది. అందుకని ముసలి ఇంత సన్నగా ఉంటారు. అవ్వ దంచుతూ ఉంటుంది, ఆమె కింద పడినా కానీ అమ్మ ఏం లేదు దుడిపో. ఇప్పుడు మన వాళ్ళు బ్రాయిలర్ కోళ్ళలాగా ఉంటారు పిల్లలు, మిడికిలు తింటాడు కాలు ఇరిపోయింది మా అంటారు. ఎట్లా ఇంతలా ఉండి కాలు ఎందుకు ఇరిగిపోతా ఉంది? ఆమె అంత సరగా ఎందుకు ఇరగలే? ఆమె సున్నం తినింది, ఆమె పసుపు వాడింది, ఆమె కొర్రలు తినింది, ఆమె రాగిసంగడి తినింది, ఆమె నిన్నటి అంబలు తాగింది, ఆమె బుట్టిలో ఉండే మజ్జిగ తాగింది, అన్నీ చేసింది ఆమె. మనకి ఏదేది వేస్ట్ అనుకుంటామో, కుడితి అనుకున్నామో, ఏది వేస్ట్ అవన్నీ ఆమె తాగింది. అందుకని ఆమె ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు మన వాళ్ళు స్టైల్గా పిజ్జాలు బర్గర్లు తింటా ఉంటారు, ఇంతలా ఉంటారు, ప్యాంటు పట్టడం లేదు, ఒక ఆటో లేకపోతే మమ్మీ ఆటో ఇస్ గాన్ అంటాడు. అదే వీడి పని అట్లే ఉంటాడు. మళ్ళీ ఎవరైనా లారీ వచ్చి చేసుకొని పోతే ఇంటికి చేస్తా, లేదా ఆడే పడి ఉంటాడు వాడు. అరే కాళ్ళుడే నడుసరా అని చెప్పే శక్తి ఉండదు. మనం చిన్నప్పుడు ఎన్నిసార్లు పోయినాము వచ్చినాము, మళ్ళీ భోజనానికి మళ్ళీ పోయినాము వచ్చినాము, కవరబాల్ ఆడినాము, కబడ్డీ ఆడినాము, ఏందేందో ఆడినాము, ఎంత ఆడుతూ ఉన్నాము మనం. అదే మనం ఇప్పుడు పెట్టిండేది. ఇప్పుడు నేను తిని కలం చేసి తిని పసుపు తినేసి ఇట్లా ఉండలా. చిన్నప్పుడు ఫౌండేషన్ బాగుండింది. ఏదైనా ఫౌండేషన్ ఉండాలా. మీరు చిన్నప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి నువ్వులు బెల్లము మంచి ఆహారము, కొండలు ఎక్కించడము, నదులు ఈత కొట్టించడం అన్నీ చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాని ఇప్పుడు కరోనా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి టిప్స్ చెప్పుకుంటే కుదరదు. దానికి శ్రమ పడి ఉండాలి. ఏదైనా ఫౌండేషన్ గట్టిగా వేయాలి. ఇప్పుడు తల్లులు బిడ్డలు పుట్టారు కదా, వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు కుర్కురే వేస్తేనే తింటారు, మేమేం చేయాలా చిప్సే తింటా ఉంటారు అంటే ఎట్లా కుదురుతుంది? దానికి చిప్స్ లాగా ఏం చేసి మంచి ఆయిల్ చేసి మంచి ఫుడ్ చేసి టైం అంతా దానికి పెట్టండి. టైం అంతా వాళ్ళ సంపాదనలు, వాళ్ళకు నగలు, వాళ్ళకు ఆస్తులు కూడబెట్టేదానికి కాదు, మంచి బుర్ర ఇచ్చేదానికి, ఆలోచన విధానం చేసేదానికి. ఏం మన ఎడ్యుకేషను, మన ఆహారం ఏంది, మన ప్రకృతి ఏంది, ఎందుకు ఉండాలి, ఒక చీమను కూడా ఎందుకు చంపకూడదు, ఒక తేనెటీకి ఎంత ఇంపార్టెంట్, బటర్ఫ్లైని చూడు, ఆ మట్టి వాసన చూడు, వాన్ను చూడు, వాన్లో పోయి పడుకుందాం రా, గోలిగుండు ఆడదాం రా, బొంగరాలు తెద్దాం రా అని పిల్లలు పిలుచుకోవాలా. పేరెంట్స్ దానికి టైం పెట్టాలా. పెద్ద పార్టీ ఉంది రా అని పిలుచుకోయేది కాదు. ఇప్పుడు మీరు కలవంజి గింజలు అన్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో కరోనా నుంచి పాకిస్తానీలు కాస్త బయటపడ్డారంటే కలోంజీ గింజలే వాళ్ళని కాపాడాయి. అక్కడ కలోంజీ గింజలు ఎక్కువ వాడతారని అంటున్నారు అనమాట. కలోంజీ గింజలు కరోనాను అరకడతాయంటారా? అది ఒక కలోంజీ ఇంతమంది ఇన్ని రోజులు అనుకునేట్లే ఒక కలోంజీ గింజలు, ఒక నువ్వులు, ఒక మెంతులతో ఏమీ జరగదు. జీవన విధానం మార్చుకోవాలి. రోజంతా పాకిస్తాన్లో కూడా బాగా బిర్యానీలు మాంసాలు అన్నీ తినేసి కలోంజీ గింజలు తింటే ఏం జరుగుతుంది? వాళ్ళకు కలోంజీ గింజల పనితీరు ఏంటి అసలుకి? ఆ ఇమ్యూనిటీని పెంచుతాయి. వాడి కలోంజీ గింజలు ఇమ్యూనిటీ పెంచుతాయి. దాని డెప్త్గా దాంట్లో ఏం కెమికల్ ఉంది ఏమనేది నేను స్టడీ చేయలే. మంచిదన్నారు, మల్లిక్ గారు చెప్పినారు, ఇంకొంతమంది చెప్పినారు. సో తిన్నాము, కొంచెం అంత వారానికి 2 సార్లు తిన్నాము అని అవి షెడ్యూల్ పెట్టుకొని అవి కూడా తింటాను. అంతేగాని ఉత్త కలోంజీ గింజలు తినే దాని వల్ల ఏంటి పాకిస్తాన్లో ఫస్ట్ వేవ్లో ఎందుకు వచ్చింది? ఉత్త కలోంజీ గింజలతో పోయేటం ఉంటే అది ఈజీగా స్ప్రెడ్ అయిపోయేది. అంత ఈజీగా ఈ కరోనా పోయేది కాదు. మ్యూటేషన్లు అవుతా ఉంది, రకరకాలుగా మార్పులు చెందుతూ ఉంది. ఒక వేరియంట్ క్రాస్ అయ్యి ఇంకొక మ్యూటెంట్ వస్తూ ఉంది. దాంట్లో వీక్ అయ్యొచ్చు, ఇంకా స్ట్రాంగ్ కూడా కావచ్చు. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి అంతే. కానీ కలోంజీ సీడ్స్, పసుపు, మన వాళ్ళు అంటారు పసుపు నీళ్లు తాగితే, పసుపు వేడి నీళ్ళు తాగితే పోతుంది మనకు అనుకుంటా ఉన్నాము. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అసలు మనకు రానే రాదు అని అనుకుంటా ఉన్నాము. అవన్నీ వచ్చినాయి కదా. సో బేసికలీ జీవన విధానం మారాలా, మన లైఫ్ స్టైల్ మారాలా, రెండవది నేచర్కి దగ్గరగా బతకాలా, ఇవి కంటిన్యూ చేయాలి. అదే మళ్ళీ కరోనా పోయిందని మళ్ళీ బిర్యానీ సెంటర్లు బిజీ అయిపోయి మళ్ళీ ఈ ప్యాకెడ్ ఫుడ్స్, చెత్త చెదారము, ఇంటిని కూర్చొని బయటికి పోకుండా అసలు ఎక్స్పోజ్ కాకుండా ఉంటే అది డెఫినెట్గా దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు ఉండదు. సామాన్య జీవన విధానము ఎన్నో అనర్థాలను అరికడుతుంది అంటారు. అంటే మీరు చెప్పిన దాంట్లోనే ఉంది అది. సామాన్య జీవన విధానం అనేది ఎన్నో అనర్థాలను అరికడుతుంది అని. అది సాధ్యపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు అందరూ కూడా హైఫైకి అలవాటు పడిపోయారు కదా. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్స్ కావచ్చు, కరోనా కావచ్చు, ఏదైనా రావచ్చు, ఏది వచ్చినా కూడా తట్టుకునే శక్తి రావాలంటే సామాన్య జీవన విధానాన్ని గడపాలి మనము. అప్పుడే మనము వాటినన్నింటినీ ఎదుర్కొనే శక్తి మనలో ఉంటుంది అనమాట.
మరి ఆ శక్తి ఇప్పుడు ఎవరిలో ఉంటుంది అసలు? ఇప్పుడు చాలా మందిలో లేదు కదా. ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు అని. మీరేం చేయకుండా ఉంటే ఆరోగ్యంగా ఉన్నారు అంట. నేను చేయమంటే కష్టమో, చేయొద్దని అంటాను కదా. మీరు టూత్పేస్ట్ నిలపండి, రెఫ్రిజిరేటర్ నిలపండి, ప్రెషర్ కుక్కర్ నిలపండి, మైక్రోవేవ్ నిలపండి, ఈ ప్యాకెడ్ ఫుడ్ నిలపండి, రీఫైండ్ ఆయిల్ నిలపండి, మైదా నిలపండి, చక్కెర నిలపండి, ఇది నిలపండి అంటాము. ఇవన్నీ ప్రస్తుత జీవన విధానంలో ప్రాథమిక అవసరాలు అయిపోయినాయి. మీరు చెప్పేటివన్నీ కూడా ప్రాథమిక అవసరాలు అయిపోయినాయి. వస్తారు ఏదో జొమాటోలో ఇప్పుడు అవి వచ్చినాయి కదా, స్విగ్గీలో వచ్చినాయి, ఆర్డర్ పెట్టుకుంటారు, తింటారు, లేదా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, మరుసటి రోజు దాన్ని తింటారు. ఫ్రిడ్జ్లో ఏందే కాదంటారు, ఫ్రిడ్జ్లో వచ్చిన కూరగాయలు వచ్చేస్తేనే ఇప్పుడు ఏం చేస్తారు, సాల్ట్ వాటర్లో కడగడము, ఎత్తపై ఫ్రిడ్జ్లో పెట్టడము, కోడిగుడ్లు తీసుకురావడం ఫ్రిడ్జ్లో పెట్టడము, ఇవన్నీ కూరగాయలు అన్నీ కూడా మిగిలిన అన్నము, పప్పు, చారు, ఉప్పు, పెరుగు అన్నీ ఫ్రిడ్జ్లో పెడతారు. అది లేదు ఎవరు కాదు. ఓవెను బజార్ నుంచి పిజ్జాలు, బర్గర్లు తెచ్చుకుంటారు, పఫ్ఫులు తెచ్చుకుంటారు. ఆ బజార్ నుంచి ఇటుకు వచ్చే లోపల కూల్ అయిపోతుంది, అది మళ్ళీ ఒకసారి ఓవెన్లో పెట్టుకుంటారు, మళ్ళీ తింటున్నారు. కేఎఫ్సీకి పోతారు, కేఎఫ్సీలో చికెన్ లాబ్స్ అంట, చికెన్ వింగ్స్ అంట, ఇట్లా చేసుకుంటారు. ఇంటికి వచ్చే చల్లగా అయితే మళ్ళీ ఇక్కడ ఓవెన్లో వేడి చేసుకుంటారు, తింటారు. ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాలు అయిపోయినాయి ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు ఎక్కువ వేస్ట్ అవుతా ఉందా, ముందు ఎక్కువ వేస్ట్ అవుతా ఉందా? పూర్వకాలంలో అసలు వేస్ట్ అయ్యేది లేదు కదా. ఇప్పుడు బాగా వేస్తాం. ఇప్పుడు ఫ్రిడ్జ్ లేదు, అప్పుడు ఏం చేసేవాళ్ళు, అన్నంలో నీళ్లు పోసేవాళ్ళు. అవును, సరే నీళ్లు పోసేవాళ్ళు. పొద్దున్నే పిసుకొని మంచి అమ్మలు చేసుకొని అప్పుడు పొద్దున్నే కొంచెము వెల్లుల్లి, ఎర్రగడ్డ అంటే ఉల్లిపాయలు, కొంచెము అల్లము, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా అమ్మలు తాగేవాళ్ళు. అసలు వేసే అంటే ఇప్పుడు ఈ విధానము వీళ్ళకి ఇష్టంగా ఉంది కాబట్టి దాన్ని సేవ్ చేసుకున్నానికి ఈ వ్యవస్థనంతా ఏర్పరచుకున్నారు. అది మంచిదే. ఇప్పుడు చాలా మంది అన్నం మిగిలితే రాత్రి కుక్కలకు అక్కడికి వేస్తారు, భిక్షకాలకి వేస్తారు కదా. మీరు చెప్పినట్టుగా రాత్రి దాంట్లో నీళ్లు పోసి పెట్టి పొద్దున్న లేసంత మజ్జిగ వేసుకొని, ఉల్లిపాయ కర్రీ వేసుకొని, అంత అల్లు వెళ్ళాము అల్లు అంతా వేసుకొని తింటే బాగుంటుంది కదా. మరి అది ఎంతవరకు పాటిస్తారు? అది కరెక్ట్ అంటారు, అది మంచిది అంటారు. సూపర్. అది పాటించి నేను బాగా ఈ అసిడిటీలు, అల్సర్లు, ఎండోస్కోపీలు అన్నీ చేసుకుంటా ఉన్నా. 10 ఏళ్ళ ముందు అన్నీ పోయినాయి. ఒక ఫార్మా కంపెనీలో ఒక అమ్మాయి నా వీడియో చూసి రాగి జావ తాగితే అసిడిటీ పోతుంది అని నమ్మలా. 1 సంవత్సరం అంతా చూసి 1 సంవత్సరం తర్వాత రాగి జావ ఒకసారి తాగదామని తాగి 1 వీక్ తర్వాత అవసరం లేదని వచ్చి మళ్ళీ ప్రకృతిలోకి వచ్చి నాకు చెప్పేసిపోయింది, రాగి జావ తాగిన దానికి నా అసిడిటీ పోయిందని. మందులు తయారు చేసే ఒక కంపెనీలో ఫార్మా కంపెనీ అమ్మాయి వచ్చి చెప్పేసిపోయింది. అంటే ఎవరికి చేసే శక్తి ఉందో వాళ్ళ నేచర్ తల్లిలాగా కౌలించుకుంటా ఉంది. అది మనం పోవాలి కదా ఒక్కడిగా నా ముందరికి. అట్లా చేసిన వాళ్ళు చాలామందికి అవునరా, నేను కూడా ముందు కొంచెం గ్యాస్ అట్లా ఉండేది, రాత్రి మిగిలిపోయిన నీళ్లు పోసుకొని పొద్దున్నే తినేస్తే బాగుంది రాని. అది ప్రూవన్ టెక్నాలజీ, ఏమి లేని టెక్నాలజీ. అది చేసేదానికి మనకు రకరకాల సమస్యలు. కొంతమంది అది వాసన వస్తుంది అంటారు, అదే పులిసిన వాసనే అంబలి అంటే, ప్రోబయాటిక్స్ అంటే అదే. మనకు మంచిగా రూమ్ ఫ్రెషర్ కొట్టి ఓలో బస్సులో పుస్తకం కొడితే బాగుండే, ఇట్లా దరిద్రం. అది లంచ్లో పోతే చాలా డ్యామేజ్ చేస్తుంది. కార్ ఫ్రెషనర్లు, రూమ్ ఫ్రెషనర్లు, బాత్రూమ్ ఫ్రెషనర్లు, ఇవన్నీ రామాయణాలు. ఒక మల్లె పువ్వు పెట్టుకో, ఒక గులాబీ పువ్వు పెట్టుకో, ఏదైనా పెట్టుకో, ఓ సిట్రనల్ ఆయిల్ పెట్టుకో, ఓ జిరేనియం న్యాచురల్ ఆయిల్ పెట్టుకో, అట్లదైనా పెట్టుకోవాలి. కానీ ఇవన్నీ మంచిది కాదని తెలుసు, ఎన్ని మంచిది కాదని సైన్స్ చెప్తా ఉంది, అందరూ చదువుకున్నారు తెలుసు. అయినా కానీ వీళ్ళు కాదు, పని డబ్బా తీసుకొచ్చి పుస్తకం కొట్టుకుంటే ఎట్లా కుదరుతుంది? అది మళ్ళీ ఆరోగ్యం రావాలంటే ఎట్లా కుదరుతుంది? ఓకే, మీరు అన్నట్టుగా సద్దన్నం తినడము చాలా అది ప్రోబయాటిక్స్ అని అన్నారు మీరు. కరోనా టైంలో కొన్ని స్టార్ హోల్స్లో సద్దన్నాన్ని కూడా 1000-2000 రూపాయలు అమ్మారు, డబ్బాలలో పెట్టారు. డబ్బాలు 200 పెట్టి అమ్ముతా ఉంటారు, ఫోటో పెట్టినారు. సో అది మనమే తయారు చేసుకోవచ్చు కదా, ఎందుకు చేసుకోకూడదు? అది చేసేదానికి టైం లేదు. ప్లస్ వాడేలో మనం చేస్తాం టెక్నికల్ గానే, మనం అనుకుంటాము అది నీళ్లు పోసి పెడితే చాలు. నేనైతే మొన్నటి మజ్జిగ, ఈ లోపల ఎంఎస్ రెడ్డి గారని పుల్లటి మజ్జిగ తాగితే కూడా, పుల్లటి మజ్జిగ మంచిది, మీ పొట్టలో ఉండే గట్ బ్యాక్టీరియా అంతా బాగా ఇంప్రూవ్ అయితే మీ బ్రెయిన్ లో ఉండేదానికంటే చల్లగా పొట్టదు. అందుకే ఆ తల్లి కడుపు, అమ్మ కడుపు చల్లగా అనేది. కడుపు చల్లగా ఉంటే సూపర్గా ఉంటుంది. నా కడుపు చల్లగా ఉంది ఇప్పుడు. నేను ముందైతే అసిడిటీ అల్సర్తో చాలా బాధపడేవాడిని, నాకు కూల్గా ఉండదు ఇప్పుడు నేను. సో అట్లా ఆ ఎంఎస్ రెడ్డి చెప్పిన నుంచి 2 రోజులు 3 రోజుల మజ్జిగ, నేనంటే రాగింజి ఏమన్నా మిగిలిపోయింటే అది అన్నం మిగిలిపోయింటే దాన్ని వేసి అన్నీ కలిపేసి ఇట్లా తాగుతా ఉంటే నా భార్య కూడా ఏంది అన్నీ కలిపేసాడు, అన్ని లోపల పోతే కలిసేటే కదా, కలిపేస్తే బాయ్ 3 రోజులు ఏమైతే కొంచెం స్మెల్ ఉంటుంది ఉండి న్యాచురల్గా. నాకు తాగినాక నాకు ఎట్లుంది, బాగుందా లేదా, సూపర్గా ఉంది, ఫ్రీ మోషను, గ్యాస్ లేదు, ఇది లేదు, సూపర్గా ఉంది. అదే కదా కావాల్సింది నాకు. నా బ్లడ్ టెస్ట్ అని చెప్పించి అన్నీ బాగుంటాయన్నా కానీ లేదంటే ఓపిక చేయాలంటే సమస్య, ఇవన్నీ ఉండి బ్లడ్ టెస్ట్ అన్ని బాగుంటే అది కరెక్టా? ఏదో ఒకటి 2 కొంచెం చేంజ్ ఉన్నాయి, అసలు లెక్క చేయకుండా నేచర్ లేకపోయి పరిగెత్తి వాకింగ్ చేసి తిని అన్నీ తిని ఆరోగ్యంగా ఉండేది కరెక్టా?
నేచర్కి మీరే దగ్గర ఉంటారా, మీ ఆవిడ కూడా దగ్గర ఉంటారా? వాళ్ళు కూడా ఒక 70% వాళ్ళు అప్పుడప్పుడు ఆ టెన్నికి పోయి బిర్యానీకి పోతారు, మళ్ళీ ఏదో బ్లడ్ టెస్ట్లో ట్రైగ్లిజరైడ్స్, చెడ్డ కొలెస్ట్రాల్, మళ్ళీ ఇమీడియట్ వస్తారు, మళ్ళీ పోతారు వస్తారు, అట్లే జరుగుతాయి అన్ని. ట్రైగ్లిజరైడ్స్ ఎందుకు ఎక్కువ వస్తాయంటారు బాడీలో? రైస్ తింటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే మీరు కొర్రలు, సామలు, రాగులు, జొన్నలు తింటారో ట్రైగ్లిజరైడ్స్ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. రైస్ ఈజ్ ఎ స్లో కిల్లర్. వారంలో 2 సార్లు రైస్ తినొచ్చు, అది కూడా దేశీ వెరైటీసు, అది కూడా ఆ దంపుడు బియ్యము, పాలిష్ లేకుండా ఉండేది, అది కూడా కెమికల్స్ లేనిది. ఏదైనా కెమికల్స్ లేని ఫుడ్ తినాలా, దంపుడు బియ్యం తినాలా, పైన తౌడుతో పాటి ఊరికే పొట్టు ఒలిచేసినవి తినాలా. అవి వీలు కాకుండా పోతే అట్లీస్ట్ సింగిల్ పాలిష్ ఉండేది తింటూ ఒక 1-2 నెలల తర్వాత 0 పాలిష్కి పోయి రాజమూడి, నవారా బియ్యము, సిద్ధ సన్నాలు, ఇట్లా రకరకాల దేశీ వెరైటీలు ఉన్నాయి. అవి తక్కువ పడతాయి, అయినా అవి మంచిది. అవి తింటే చాలా సమస్యలు పోతాయి. అంటే రైస్ నుంచి ఒకటేసారి కొర్రలు పోనీ వాళ్ళు అట్లీస్ట్ దేశీ వెరైటీలు రాండి, ఆర్గానిక్ దేశీ వెరైటీ తెచ్చుకోండి. అది 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువనే, అసలు దాని గురించి పట్టించుకునే పనే లేదు. ఒక పిజ్జాని 300 ఇచ్చుకుంటారు. బియ్యం, మంచి బియ్యాన్ని 50 బదులు 80, 100 రూపాయలు తెచ్చుకోనండి. అది మనం నెలలో మనం ఫుడ్కి పెట్టే ఖర్చు చాలా తక్కువ, మనం పెట్టి వేరే అన్ని ఖర్చులతో పోలిస్తే. బియ్యం కూడా నాన్ పాలిష్డ్ బియ్యం తింటే మంచిది అంటారా? 100%. దాంట్లో ఉండే రిబోఫ్లవిన్, B12, B6 అన్నీ దాంట్లోనే ఉంటాయి. B12 మాత్రం దాంట్లో ఉండదు, పులిసిన దాంట్లో ఉంటాయి B12. చాలా మందికి ఇప్పుడు B12 డెఫిషియన్సీ. పుల్లటి మజ్జిగలో ఉంటాయి, నిన్నటి అన్నంలో, నిన్న ఫర్మెంటెడ్ పులిసిన అన్నంలో ఉంటాయి, నీళ్లు పోసి పెట్టేసిన అన్నంలో ఉంటాయి. ఓకే. రాత్రి పూట అన్నం మిగిలితే నీళ్ళు ఒకటే పోయాలా, పెరుగు కూడా పోయాలా? పెరుగు కూడా పోసారు కొంతమంది. అంటే కావాలంటే మజ్జిగ కూడా పోయచ్చు, లేదంటే పాలు పోసేసి కొంచెం తోడు కూడా పెట్టచ్చు. అప్పుడు బ్యాక్టీరియా లోపలనే దాన్నే పెరుగును చేస్తూ అన్నాన్ని కూడా డైజెస్ట్ చేసి మెత్తగా చేస్తుంది. కాబట్టి పాలు పోసి కొంచెం తోడు పెట్టేసేది. సో అదే పెరుగు అయిపోయి మంచిగా ఈ బ్యాక్టీరియా బియ్యం మీద కూడా, అన్నం మీద కూడా యాక్ట్ చేస్తుంది. సో ఇంకా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అది ఎవరికన్నా అంటే మాకు ఎట్లా తింటే అది అడుగుతుంది. కొంతమంది మాకు అరగదేమో ఇట్లాంటివన్నీ, మేము ఓన్లీ ఈ నూడిల్స్ తినే అలవాటు అనే వాళ్ళకి అట్ట కూడా చేయొచ్చు. ఆ టేస్ట్ ఉంటే అట్టా చేయొచ్చు. నీళ్ళు పోసి నీళ్ళలో నుంచి చేసుకొని దాన్ని మధ్య కలుపుకొని కూడా తినచ్చు, ఆ నీళ్ళు కూడా తాగొచ్చు. ముఖ్యంగా అన్నం చేసేటప్పుడు మనం గంజిని వంచుకొనే తినాలి. ఎందుకంటే దాంట్లో ఉండే ఆర్సనిక్ అనే హెవీ మెటల్ ఉంటుంది అనేది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన ఆఫీసరు నా పక్క స్టాల్ ఆయన టెస్ట్ చేసి చూపించాడు. ఏ అన్నంలో అయినా ఆర్సనిక్ ఉంది, హెవీ మెటల్. అది బేసికలీ ఉంటుంది రైస్లో కూడా. అదే చెప్పినా కదా, ఏ ప్రోడక్ట్లో, ఏ న్యాచురల్ ఫుడ్స్లో కూడా కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. వాటిని బాడీ ఎట్లా సపరేట్ చేయాలో తెలుస్తుంది. సో వాటిని పోవాలంటే ఎక్కువ నీళ్ళు వేసి, అంటే 1కి 5, 6 నీళ్లు పోసి వంచేసి అన్నం తినాలి. ఈ వంచేసిన గంజిని ఫర్మెంట్ అయిపోతుంది, నెక్స్ట్ రోజు పొద్దున్నకి వేడి చేయకుండా తాగాలి. ఉప్పు వేసుకొని అది వేసుకొని తాగాలి ఆ గంజిని. అదే పప్పు ఉడికేటప్పుడు పైన నొరగను తీసేయాలి. ఆ నొరగలో యాంటీ న్యూట్రియంట్స్ అని మన విత్తనం నాటినప్పుడు ఆ విత్తనం మొలకెత్తే టైంలో రకరకాల శత్రువులు దాడి చేస్తాయి. దాన్ని లోపల భూమిలో చాలా ఉంటాయి కదా, ఫంగస్లు, బ్యాక్టీరియాలు, చిన్న చిన్న వైరస్లు అని. అంటే వాటిని రిపెల్ చేసేదానికి ఒక రకమైన యాంటీ న్యూట్రియంట్స్ని అనే కెమికల్స్ని, టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది. ఏది విత్తనం, పర్టికులర్లీ ఈ కందులు, పెసులు, ఇలాంటివి లెంటిల్స్ అంటారు కదా, ఈ మిల్క్స్, పల్సెస్, వాటిని ఉడకబెట్టేటప్పుడు వచ్చే నొరగలో ఉంటాయి. కాబట్టి నొరగని మన పెద్దోళ్ళు చూడు మాట్లాడుతూ నొరగంతా గెత్తి బయట వేస్తూ ఉంటారు. పప్పులు ఉడికేటప్పుడు వచ్చే నొరగని బయట వేసేయాలి. అది కూడా మట్టి పాత్రలో వండుకుంటే ఇంకా సూపరు. అరే ఆ పప్పుని ఇప్పుడు కుక్కర్లో ఉడికిస్తారు కదా, మరి ఎట్లా? దాంట్లోనే ఆ హై ప్రెషర్కి ఆ ప్రోటీన్స్ అన్నీ మ్యాష్ అయిపోయి డ్యామేజ్ అవుతాయి. సో ప్రాపర్గా చిన్నగా ఉడకబెట్టి కొంచెం గ్యాస్ ఒక 5 రూపాయలు వేస్ట్ అయితే అది దాని గురించి పట్టించుకోకూడదు. అది ఉడకబెట్టి పప్పుల్ని దేన్నైనా, అంటే కట్లు పోయి వీలు కాదు కాబట్టి ఇప్పుడు కట్లు కొట్టమంటే అడుగులు పోతాయి. కాబట్టి లక్కీలీ గవర్నమెంట్స్ ఇప్పుడు మంచిగా గ్యాస్ ఇస్తూ ఉన్నాయి కాబట్టి అందరికీ. ప్లస్ ఈ రైస్ తిని, ఈ నూడిల్స్ తిని, ఈ పిజ్జాలు తిని ఎవరికి అసలు ఇంట్లో నుంచి కుర్చీలు వేసేదానికి టైం లేదు. అడుగు పోయి కట్టు కొట్టుకొచ్చేవాడు ఎవడో, కాబట్టి కట్లు సేవ్ అయినాయి. ఏదో పెద్ద పెద్ద మిషన్లు పెట్టి కొడతా ఉంటారు, కానీ సామాన్యులు పోయి అడుగులు పోయి కట్లు కొట్టుకొచ్చేది లేదు ఇప్పుడు. అందుకని చిన్న చిన్న ఊర్లో కూడా అడవుల పక్కన కొంచెం గ్రీన్ కనబడతా ఉంది ఇప్పుడు. సో ఆ గ్యాస్ మీద అయినా మట్టి పాత్ర పెట్టుకొని దాంతో ఉడకబెట్టుకొని తింటే ఆ డిఫరెంటు, టేస్ట్ డిఫరెంటు, ఆ క్వాలిటీ డిఫరెంటు, న్యూట్రియంట్స్ వాల్యూస్ కూడా బాగుంటాయి. పూరి జగన్నాథ్ ఆలయంలో కూడా మట్టి పాత్రలోనే అన్ని మట్టి పాత్రలో చేస్తారు, ఇత్తడి పాత్రలో కూడా చేస్తారు. నెక్స్ట్ బెస్ట్ ఇత్తడి అంటే బెల్ మెటల్, బ్రాంజ్ అంటాం. సో దాంట్లో న్యూట్రియంట్స్
సఫిషియెంట్గా లాంగ్, అంటే మీరు వంట చేసి పెడితే కూడా ఒక రోజంతా 2 రోజులు కూడా చెడిపోకుండా ఉండేదానికి స్కోప్ ఉంటుంది. వాటిలో చేసుకోవాలి. అంతేగాని ప్రెషర్ కుక్కర్లో పెట్టే పుస్పుస్గా 4 సార్లు వచ్చేసి అది కరెక్ట్ కాదనేది అందరికీ తెలుసు. దాంట్లో ఉండే ప్రోటీన్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. మనకు అక్కడ ఇక్కడ కాదు, మీరు మట్టి పాత్రలో వండుకుంటున్నారా? నేను రోజు మట్టి పాత్రనే. ఆ మట్టి పాత్రలో వండేసి ఒకవేళ పని రాకపోతే నేనే నీట్గా కడిగేసి దాంట్లో సోప్ వేయకుండా దాన్ని టెంకాయ నారబెట్టుకునే పీచు అది రుద్దేస్తే కొంచెం బంకగా ఉంటుంది. ఉన్నీలే నాకేమి, దానికి కిస్ అనే దానికి అంత కెమికల్ చేసి దాన్ని రోజు నేను ఎందుకు తినాలా? అందుకని ఆమె కూడా చెప్పిన, మన పని ఆమె వస్తే ఆమె చేస్తాను, నా భార్య కూడా చెప్తాను. లేకపోతే నేను నా పాత్రలో, నా మట్టి పాత్ర, నాకు వండి నా రాగి సంగటి చేసే పాత్ర మాత్రం నో సోప్, నో కెమికల్, నో విమ్, నో డెట్, అవన్నీ ఏం లేదు, నో కెమికల్స్. అది రుద్దేస్తాను. కొంచెం అది క్లీన్గా ఉండదు, క్లీన్ వద్దులే, క్లీన్గా ఉండి క్లీన్ బోల్డ్ ఎందుకు కావాలా నాకు? అట్లే కొంచెము దాంట్లో బియ్యం నుంచి వచ్చిన ఒక లేయరు, ఒక ఇప్పుడు మనకు కూడా ఇదంతా కొంచెము ఆయిల్ వచ్చింది, ఏదో వచ్చింది, క్లీన్గా ఉండాలి, పౌడర్ వేసుకుంటా ఉందినా రాని దాని పాటికి అది మన పాటికి మనం ఉంటాం, అంతే కదా. సో అట్లా మేము హ్యాపీగా మట్టి పాత్రలు వాడుతున్నాము. ఇంకా బిర్యానీ మా వాళ్ళు ప్రెషర్ కుక్కర్లు వేసి తింటూ ఉంటారు మా ఇంట్లో కూడా. సో నన్ను చూస్తూ ఉంటారు, 10 కిలోమీటర్లు పెరిగితేది, వాళ్ళు ఇప్పుడు 5-6 కిలోమీటర్లు పోతూ ఉంటారు ట్రైన్లో ఎక్కినప్పుడు. ఎప్పుడో వస్తారు, ఇప్పుడు అందరికంటే వాళ్ళకే ఎక్కువ టైం చెప్తాము, వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కొంతమంది చూస్తారు, వాళ్ళు బుర్ర ఉండే కూడా అరే బాగుందని టక్కని పట్టుకుంటాడు. మా వాళ్ళకంటే కూడా ఎక్కువగానే మారచ్చు కూడా. సో మన ఒపీనియన్ ఏమి, మీదైనా నాదైనా 10 మందికి మంచి చేరాలా. అది మనోళ్ళైతే మనోళ్ళతో పాటు అందరూ అయితే మంచిది, అందుకే కదా అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి అనేది. సో మనోళ్ళు బాగుంటేనే, లేకపోతే నాకు డిప్రెషన్ వచ్చింది నేను ఇంకేం చెప్పను అంటే, మీ వాళ్ళు ఇప్పుడు బిర్యానీ తిని ఇప్పుడు రోగాలతో క్యాన్సర్తో ఉంటారు, అదే నీ ఊరికి చెప్పవా? ఇంట గెలిచి రచ్చ గెలిచమంటారు, ఇంట గెలిచలేదనుకో వదిలేసి ఇంటి రచ్చన గెలుసు, రచ్చకన్నా చెప్పు, వాళ్ళకన్నా బాగా చేయి, మీ ఇంట్లో వాళ్ళు ఇలా, అది నీకెందుకు డిప్రెషను? బయటనే చెప్పు, నీ అనుభవాలు చెప్పు, నీ ఎంతగా నువ్వు కరెక్ట్ కాకుండా చూడు. అంతేగాని మా వాళ్ళకి నా కోసం అలా కొర్రలు ఎందుకు, వాళ్ళు బిర్యానీ తింటారు, నేను బిర్యానీ తిన్నా, వాళ్ళతో పాటు నేను చచ్చిపోతా అంటే నేనేం చేసేది? ఇప్పుడు ఫైనల్గా ఒకటే సార్, ఈ రాగి పాత్రలు, రాగి బిందెలు, రాగి జగ్గులు ఎక్కువ వాడకం అయిపోయింది. అంటే రాగి దానిలలో నీళ్లు తాగితే మంచిది అనేది, కొంతమంది ఇంట్లో రాగి బిందెలు కూడా వాడుతున్నారు. నిజంగా ఈ రాగి పాత్రలలో వాటర్ తాగడం మంచిదా? కొన్ని రకాల వైరస్ని, బ్యాక్టీరియాని రాగి డెఫినెట్గా కంట్రోల్ చేసి చంపుతుంది అని. సో ముందు నదిలో పోతా ఉండే నీళ్ళు ఎత్తుకునేవాళ్ళు, డైరెక్ట్గా బావిలో నీళ్ళు తాగేవాళ్ళు. యాక్చువల్గా అప్పుడు మంచినీళ్ళు అవన్నీ. సో వాటిలో కూడా ఏమన్నా బ్యాక్టీరియా ఉంటుందేమో అని డౌట్తో కాపర్ వాటిలో పెట్టేవాళ్ళు. కానీ ఆ రాగి బిందెలు, రాగి చెంబులు రోజు తోమేవాళ్ళు. ఎర్రగా తల మెరిసిపోయేటివి. అట్లా తోమేంత టైం మనకాడుంది. సో అది తోమలేదనుకో, దానికి ఒక గ్రీన్ కలర్లో ఒక పొడిగా పాచిలాగా ఏర్పడుతుంది. గమనించండి మీరు, దాన్ని ఆక్సిడేషన్ అంటారు. కాపర్ ఆక్సీ క్లోరైడ్స్ ఏర్పడతాయి. సో వాటిని అందుకే లోపలంతా బిందులో అంతా చింతపండు వేసి బాగా రుద్దాలి. అంత టైం ఎవరికి ఉంది? అందుకని ఇప్పుడు రాగి ప్లేట్ ఒకటి ఇస్తాము. ఆ ప్లేట్ రోజు రుద్దుకొని దాంట్లో నీళ్ళలో వేసుకుంటే దాంట్లో వైరస్లు, బ్యాక్టీరియాలు ఉండవని. కానీ ఇప్పుడు చేసే RO సిస్టమ్, రివర్స్ ఆస్మాసిస్ సిస్టంలో వైరస్లు, బ్యాక్టీరియాలు పోతాయి. కాబట్టి వాటికి RO ప్లేట్ అవసరం లేదు. అందులో నేను ఈ సున్నపురాళ్ళు, ఇసుక, ఇటుక ముక్కలు, బొగ్గులు వేసి దాంట్లో పాస్ చేసి భూమి లోపల ఎత్తిపెట్టేస్తాం. ఆ భూమి లోపల ఉండే తొట్టి కూడా మాన్యువల్ కూడా సీల్ చేస్తాం. ఎప్పుడు సన్లైట్ పడదో దాంట్లో ఎన్ని ఏళ్ళైనా 8 ఏళ్ళు ఓపెనే చేయాలి, అయినా కానీ దాంట్లో స్మెల్ రాలా, టేస్ట్ మారలా, సూపర్ కొనే నీళ్ళు. సో మాకు మళ్ళీ కాపర్ ప్లేట్ వేసే అవసరం ఉండాలి. కాపర్ ప్లేట్ వేస్తే కొంచెం ఏమైనా కాపర్ స్మెల్ వచ్చింది అనుకో, నాకు ఇష్టం లేదు. నీళ్ళు అంటే నీళ్ళలా ఉండాలి, కాపర్ స్మెల్ ఎందుకని నేను వాడడంలే. కొంతమంది ఎవరైనా డౌట్ ఉండి కాపర్ ప్లేట్ వేసుకుంటే ఏమన్నా వైరస్లు పోతాయనుకునే వాళ్ళు వాడుకుంటారు. నేనేమో ఇప్పుడు ఆ కాపర్ జగ్గులు, కాపర్ వాటిలో లోపలంతా క్లీన్ చేసేసి ప్లేస్ ఉండదు. ఎవరైనా రాగి జగ్గులు, రాగి బిందెలు వాడితే ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి అంటే, లోపలంతా చింతపండు పెట్టి క్లీన్ చేసుకుంటే వాడాలి, లేకపోతే వాడకూడదు. అంటే వాడకూడదు. స్టెయిన్లెస్ స్టీల్ బెస్ట్, మట్టి బెస్ట్ నెంబర్ 1. దాని తర్వాత స్టెయిన్లెస్ స్టీల్, మంచి క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్, కాస్ట్లీ అయినా కానీ SS316 or 304 అనే మెటీరియల్తో చేసిన స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వండుకున్నా మంచిదే, చేసుకున్నా మంచిదే. దాన్ని కూడా బర్న్ అయిపోతాయి. మామూలుగా మనము స్టీల్ పాత్రలో, మట్టి పాత్రలు బెస్ట్. లేదు ఇత్తల పాత్రలు, అందరికీ ఇత్తలు కూడా బెల్ మెటల్, బ్రాంజ్ అంటాం, అది కూడా బెస్టే. కానీ అవి రెండు దొరకవు. బ్రాంజ్ అందరికీ దొరకవు. మట్టి పాత్రలు అంటే పగిలిపోతాయంటారు, బ్రాంజ్ అందరికీ దొరకవు, కాస్ట్లీ. అందుకని నెక్స్ట్ బెస్ట్ ఏదంటే స్టెయిన్లెస్ స్టీల్, మంచి క్వాలిటీ, SS304. కానీ దానికి ప్రాబ్లం ఏమంటే మనము మంట ఒకే దగ్గర పడుతుంది కాబట్టి మాడిపోతాయి. అవి మాడకుండా ఏం చేయాలా, కాపరు సన్న ప్లేట్ని కింద బాటంకి వెడ్జ్ చేస్తారు, అతికిచ్చేస్తారు. అప్పుడేమి హీట్ అయినప్పుడు మొత్తం అంతా కాపర్ హీట్ అయితే మొత్తం అంతా హీట్ అవుతుంది కాబట్టి మాడిపోకుండా ఉంటాయి. సో కాస్ట్లీ అయినా ఒకసారి
అట్లా మంచి క్వాలిటీ కాపర్ బాటం ఉండేటివి తెచ్చుకొని అవి మన పర్మనెంట్గా వాడుకోవచ్చు. మట్టి పాత్రలు వాడే శక్తి లేని వాళ్ళు. ఓకే సార్. సామాన్య జీవన విధానము ద్వారా ఎన్నో అనర్థాలకు చెక్ పెట్టచ్చు అన్నారు కదా.